నిన్నటి మాధ్యమంలో కేవలం ఒక అర్థాన్ని మాత్రమే చెప్పుకున్నాం. చాలా విశేషమైన పాత్రమైనందువల్ల వీరున్నంత ఎక్కువ అర్థాన్ని అందించాలి అనే ప్రయత్నంలో ఒక అర్థం మాత్రమే చెప్పుకున్నాం. హం కణ్ మాంగ్యాలత్తు అరసర్ అభిమాన భంగమాయి వద్దు. అందమైనటువంటి భూమికి రాజులుగా ఉన్నవారు తమ అభిమానాన్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చి నీ సింహాసనము కోళ్ల కింద పడి ఉన్నట్టుగా. రెండవది, మేము అలాగే వచ్చాము, ఇలా వచ్చిన మా మీద నీ కటాక్షాన్ని ప్రసరింపటివి. ఎలాంటి కటాక్షం? ఒకేసారి కన్నులు తెరచి చూడవద్దు. మొదలు సగం కన్ను తెరువు, తర్వాత రెండో కన్ను సగం తెరువు, తర్వాత రెండు కన్నులు కలిపి ముప్పావు భాగం తెరువు, తర్వాత రెండు కన్నులు పూర్తిగా తెరువు, ఆ తరువాత మమ్మలను చూడు. ఈ మాట పెట్టుకున్నాం. ఇందులో వేదాంత రహస్యం ఏమిటంటే, మనము పరమాత్మను ఆరాధించాలి, పరమాత్మను సేవించాలి అనే భావన మనలో కలగాలి అంటే ఏం కావాలి? మొదలు సజ్జనులను ఆశ్రయించాలి. సజ్జనులు అంటే మీ మంచివారమండి, మీ గొప్పవారమండి, మమ్మల్ని ఆశ్రయించండి అని ఎవరు చెప్పరు. మనలో చాలా మందిని మనం చాలా మంచి వారిగా చెప్పుకుంటారు. సరే, అవునో కాదో చర్చ అవుతున్నారు. కానీ నిజంగా మంచివారు మంచివారు కాని వారిని మంచివారిగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఓ చిన్న దృష్టాంతం. సముద్రం తీరంలో ఓ చిన్న ఊరుంది, పల్లెటూరు. ఆ పల్లెటూరుకు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద చెట్టు, తెలుగు రావు చెట్టు. ఆ చెట్టుకు పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలో హఠాత్తుగా పరమాత్మ యొక్క మూర్తులు, విగ్రహాలు, చెక్కతో చేసిన 3 విగ్రహాలు కనపడ్డాయి. అయ్యా, మన ఊరు దగ్గర చెట్టు త్వరలో దేవుడి విగ్రహాలు ఉన్నాయంటే రాష్ట్రానికి చూస్తాను వీళ్ళు వచ్చారు, ఆ ఊరు వచ్చారు, ఈ పక్క వస్తారు, ఆ పక్క వస్తారు, తీసుకెళ్ళిపోవాలి, కళలో ఉన్నాయి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి మన ఊరు దగ్గర ఉన్నాయి కదా, మరి మాకు కొబ్బరికాయ కొడతాం అంటే పసుపు పెట్టాం, పువ్వు పెట్టాం, పూలు పెడతాం, రూపం ఇద్దాం, దీపం ఇద్దాం, 50 రకాలు చూస్తున్నారు, కూర్చున్నారు. ఒక 7 పిల్లవాడు వచ్చాడు, చూశాడు, చాలా బాగుంది. అయ్యా, మీ ఊరు పరిసరాల్లోనే ఉన్నాయి కదా, మరి మీరు పూజ చేయడం న్యాయం కదా, లేకపోతే ఒకరు చేయించవచ్చు కదా. అదే ఇది మా ఊరు సరైనది కాదండి, ఆ ఊరు మాట్లాడి, అదే ఇది మా ఊరు కాదండి, ఆ ఊరు. పిల్లవాడికి అర్థమైంది, అయ్యా మీ ఊరిది కాదు, మీ ఊరిది కాదు కదా, నేను వచ్చి రోజు పూజ చేసుకుంటాను. అయ్యో నేను దానికి చేసుకోవాలి, పనికి వచ్చి చేస్తాను. రోజు పొద్దున్నే వచ్చి పూజ చేసి పొంగల్ అన్నం చిన్న బాబు, అరగంట బాబు ఆరింపు. తాను ఆరింపు చేసి హారతి సమయానికి ఎవరు వస్తారో వాళ్ళకి ప్రసాదం పెట్టి వెళ్ళిపోయారు. అది కూడా తిరిగిపోయేవారు. 2 వచ్చారు కానీ వెళ్ళిపోయేవారు, 3 వచ్చారు, 3 పెట్టేవారు, 4 వచ్చి 4 పెట్టేవారు. ఆ పూజారి ఆరింపు పూజగా ప్రసాదం కూడా పెడుతున్నారు అన్న విషయం 4, 6, 8 మంది పెరుగుతున్నారు. నేను 1/2 కిలో పోయి 1/2 కిలో, 1/2 కిలో పోయి కిలో,
చేస్తున్నారు. 50 మంది చేశారు, 2 కిలోలు చేశారు. అప్పుడు ఈ వచ్చిన 50 మందిలో 3 రోజులు చూసి వాళ్ళకు భావం కలిగింది, పిల్లవాడు చేసి పెడుతుంటే మనం తినడానికి వచ్చి కూర్చొని మనం రోజు వస్తున్నాం కదా, ఓ రోజు మనం 2 కిలోలు తింటానే చెప్పాలి. మనం రోజు ఏం కదా, ఒక రోజు ఎక్కువ వాడే చేస్తాడు. నాయన రేపు ప్రధానానికి 2 కిలోలు తినేస్తున్నాను. ప్రసాదానికి వాడించాడా, మీ తప్పున రేపు మేము కూడా ఇస్తామండి, ఎల్లుండి మేము ఇస్తామండి. వరుసకి ఒక రోజు 100 మంది ఇచ్చాడు. ఎలాగో బాబు ఇంతమంది ఇచ్చాడు కదా, ఎంతమంది ఇస్తే అన్ని కుండలు పెట్టి వంట చేసేవాడు. ఆరోగ్యం తీసుకోలేదు. ఇలా 3 నెలలు 6 నెలలు కానీ మన ఊరు దేవుడు మనవాడు, మనం ప్రసాదం ఇస్తున్నాం, మనమంతా చేస్తున్నాం. వాడెవరు వచ్చి మనకు దేవుడు పూజ మనమే చేస్తాం. అయ్యా నేను చేసుకుంటాను, నమస్కారం చేసుకుంటాం. చెప్పండి నేను రాను మీరు రండి, మాకు చెప్పండి ఎలా చేయాలి. వారం రోజులు రోజు ఇచ్చాడు, వాళ్ళకి లేచాడు, వాళ్ళు చేశారు. అర్థమైంది. దీన్ని పూరి అంటారు, జగన్నాథ మహర్షి. ఇప్పటికక్కడ చెక్కతో తయారైనటువంటి విగ్రహాలు ఉంటాయి. ఇప్పటికీ 32 కుండలు పెట్టి ప్రసాదాన్ని వండుతారు. వాళ్లే వండుతారు, కుమ్మరి వాళ్లే వండుతారు. బ్రాహ్మడు పూజ చేయాలి, ప్రసాద బ్రాహ్మడి అని ఏమో ఒక లేదు. రామానుజుల వారు అది కూడా మారుద్దాం అనుకుంటే స్వామికే ఇచ్చలేదు, దాని పక్షి చెప్పాలి. అలా ఉంటారు మంచివాళ్ళు. మీ మంచివాళ్ళని చెప్పుకోరు. మంచితనం లేని చోట మంచితనాన్ని తన మంచితనంతో కలిగించేవారు మంచివారు. ఏదైనా పిల్లవాడు చూసాడు, ఆయనే స్వామి వచ్చారు. కాబట్టి ఇలా మంచివారి సహవాసంతో మొదలు అనుకుని మంచి గుణాలు నేర్చుకుంటారు. నేర్చుకున్న మంచి గుణాలకు చూచి పరమాత్మ సంతోషించి గురువు గారిని పంపుతారు. వచ్చినటువంటి గురువు గారు మనకు భగవంతుని యొక్క మంత్రాన్ని చెబుతారు. తరువాత మన శ్రద్ధను చూసి మంత్రమునకు అర్థం చెబుతారు. మహిళారత్నం చూపి మంత్రార్థమైనటువంటి భగవంతుని స్వరూపాన్ని చెప్తారు. మనం ధ్యానం చేయటాన్ని బట్టి పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. పరమాత్మ సాక్షాత్కారంతో ప్రపంచమంతా పరమాత్మే. విశ్వం విష్ణువు. సకల జగత్తు పరమాత్మతో నిండి ఉన్నది. పరమాత్మ లేని చోటు అణువు కూడా లేదు. ఎప్పుడైతే ప్రపంచమంతా పరమాత్మే ఉన్నాడో మరి మనం ఎవరిని ద్వేషించామంటే, నాకు ఫలానా వాడు శత్రువు అంటే ఆ శరీరం శత్రువా, శరీరంలో ఉన్న ఆత్మ శత్రువా, ఆత్మలో ఉన్న పరమాత్మ శత్రువా? శరీరమే శత్రువు అయితే నీకు ఆ శరీరమే ఉంది, మొదలు దాన్ని ద్వేషించు. కాదండి అందులో ఉన్న ఆత్మ అది నీకు ఉంది, కాదు అందులో ఉన్న పరమాత్మ అది నీకు ఉంది. నీ శరీరంలో నీ ఆత్మలో లేనిది అక్కడ ఎదురుగా ఏముంది? లేనప్పుడు నిన్ను నీవు ద్వేషించుకోయినాడు మరొకరిని, మరొక వస్తువును ఎలా ద్వేషిస్తావు? అజ్ఞానాన్ని మొదటి సూచిక ద్వేషము. నాకు వాడు పడడు అంటారు, నీకు నీవు పడవు, నీవంటేనే నీకు ఇష్టం లేదు. ఇంత పరిణామం జరగాలి అంటే, మంచి వారితో మనకు సహవాసం ఏర్పడాలి అంటే, మనం మంచి వారితో కలిసి వ్యవహరించే అవకాశం పరమాత్మ కటాక్షం పడితే వస్తుంది. అతని చూపు పడలేదు, జీరో. భగవంతుడి చూపు పడిన తరువాత పడక ముందు మనకు ఒక 6 రోగాలు ఉన్నాయంటాడు.
మనం చెప్పుకున్నాం. ప్రపంచంలో ఈటి బాధలు 6. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, రాజులు. వర్షం బాగా పడింది, వరదలు కొట్టుకపోతాయి. వర్షం అసలు పడలేదు, పంటలు ఎండిపోతాయి. వర్షం సాధారణంగా మనకి ఎంత కావాలో అంత వర్షం పడింది, పంట కూడా బాగా వచ్చేసింది, పొలంలో ఎలుకలు పడ్డాయి. కాకుంటే చిలుకలు వచ్చాయి, కాకుంటే మిడతలు వచ్చాయి. ఇవేమీ రాలేదు, హాయిగా పంట పండింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ అని రాజులు వస్తారు. ఇంకా మన బట్టి ఎక్కడ? ఎలాగైతే ప్రపంచంలో ప్రకృతిలో ఈ 6 బాధలు ఉన్నాయో మనకు కూడా 6 బాధలు. ఏమిటది? శరీరమే ఆత్మ. శరీరం కంటే విడిగా ఆత్మ లేదు. ఇది ఒక రోగం. రెండవది, నేను స్వతంత్రుణ్ణి. మూడవది, నన్ను నేను కాపాడుకుంటాను. నాలుగవది, నేను నాకంటే కాస్త పెద్దవాడికి సేవకులను. 5, భార్య, బిడ్డలు, మేనత్తలు, మేనమామలు, ఇంకొకరు వీరంతా నాకు బంధువులు. 6, శబ్ద స్పర్శ రూప రస గంధములనేటువంటి 5 నాకు భోగ్యములు, రుచికరములు. కరెక్ట్ అండి? ఇందులో ఏ ఒక్కటైనా కరెక్టా? శరీరమే ఆత్మ అనుకున్నామా? జ్ఞానాధికరణం ఆత్మ. ఆత్మ ఏమిటి? మన అవబోధమే. తెలుసుకునేదాన్ని ఆత్మ అంటారు. శరీరం తెలుసుకోగలరా? అలాగే శరీరముతో వచ్చిన వారు, శరీరము కొరకు వచ్చిన వారు, శరీరము వలన వచ్చిన వారు నా వారు అవుతారా? నేనంటే శరీరం కానప్పుడు శరీరం వలన, శరీరం కొరకు, శరీరంతో వచ్చిన వారు నా వారు అనొచ్చా? ఇదే బంధువులు అనేటువంటి దృష్టి. మరి శరీరం నువ్వు కానప్పుడు నీవు శరీరంలో బంధించబడ్డావు. ఆయన జైలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మరి మనం జైల్లో పడ్డది మన ఇష్టంతో పడ్డామా, ఎదుటి వారి ఇష్టంతో పడ్డామా? తనకు తానుగా ఎవరు జైల్లో ఉండాలని కోరుకోరు. మరి నీ ఇష్టం లేకుండా కూడా నీవు జైల్లో బంధించబడ్డప్పుడు నిన్ను నీవు రక్షించుకోగలవా? లేదు. నిన్ను నీవు రక్షించుకోలేనప్పుడు నీలాగే తనను తాను రక్షించుకోలేని వారు మనం రక్షిస్తారా? తండ్రి కాపాడతాడు, తల్లి కాపాడుతుంది, తమ్ముడు కాపాడతాడు, అన్న కాపాడతాడు. వారినే వారు కాపాడుకోలేదు. నాకు భిక్షుకాంతరం యాజనే అంటాడు మహాభాష్యకారుడు. తానే భిక్షగాడైతే ఇంకో భిక్షగాడికి వీడి భిక్షగాడు పెడతాడు. మననే మనం కాపాడుకోలేనప్పుడు మనం ఇంకోళ్ళని కాపాడతామా? కాబట్టి ఇతరులు ఎవరు రక్షకులు కాదు. మనం కోరినదేది మనకి ఏదేవా మనకి రకపోతారండి. ప్రభు అంటే ఎవరు? మనల్ని కాపాడేవాడు. తనను తాను కాపాడుకోలేని వాడు మనం కాపాడతారా? వాడు ప్రభు లేదు. ఈ తత్వం మనకు మంచి వారిని ఆశ్రయించడం వల్ల ఒక్కొక్కటి తెలుస్తుంది. ఎప్పుడైతే ఇవి తెలిసాయో ఆశ, ద్వేషము, కోరిక చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. మనకు ప్రధానమైనటువంటి శత్రువు ఆశ. వ్యాసుడు చెప్తాడు, శ్లోకం ఉందనుకోండి, ఆశకు ఎవరు దాసులో వారు అన్నిలో కాలకు దాసులు. ఆశ ఎవరికి దాసిగా ఉంటుందో వారికి లోకమంతా దాస్యం చేస్తుంది. అబద్ధమంటే ఈ మాట, ఈ సత్యం రేపు పనికిరదా?
ఎల్లుండి పనికిరాగా దీన్ని సార్వకాలిక సత్యం అంటారు. ఆచార్యా దాసాయే తే దాసా సర్వలోకస్య ఆచా దాసీ ఏషాం తేషాం దాసాయతే లోక. ఎవరికి ఆశ దాస్యం చేస్తుందో వారికి లోకమంతా దాస్యం. ఒక్కసారి మనం ఆశకు దాసులం అయ్యామనుకోండి, ఇక మనం బయటపడే దారే ఉండదు. ఇలాంటి ఆశ దాస్యాన్ని పోగొట్టేదే భగవత్ కటాక్షము. మనందరికీ నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను రాజును, నేను సేవకుణ్ణి, నేను ధనవంతుణ్ణి, ఇలాంటి అభిమానాలుంటాయి. ఈ 6 అభిమానాలు తొలగిన వారు భగవంతుడి పాదముల దగ్గరే చేరుతారు. అలా చేరిన వారి మీద పరమాత్మ కటాక్షం ప్రసరిస్తుంది. ఎలా పడుతుంది? పరమాత్మ ఒకేసారి 2 కన్నులు తెరచి చూడడు. ఒకవేళ చూస్తే మనం తట్టుకోలేము. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతాం. ఈ పాశురము కేవలం భగవత్ కటాక్షాన్ని మాత్రమే చెప్పేది కాదు, ఆగమ శాస్త్రాన్ని, మంత్రశాస్త్రాన్ని, తంత్రశాస్త్రాన్ని చెప్పే పాశురం. ఎన్నో రహస్యాలున్నాయి. మన పెద్దలు ఋషులు మనకు కూర్చి ఇచ్చారు. బాధ్యతలంటే మనకు తెలుసుకునే టైం లేదు. ఇది పెద్ద బాధ. ఆగమ శాస్త్రంలో 2 రహస్యాలు. దేవాలయానికి వెళ్లి పరమాత్మను దర్శించుకోవాలనుకున్న వారు ఎవరైనా విగ్రహానికి ఎదురుగా వెళ్లి దర్శించకూడదు. సాక్షాత్ దర్శనం నకార్యం అపి చతుర్ముఖేనన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ కూడా ఎదురుగా వెళ్ళాడు, పక్కకు వెళ్ళి. మనం తట్టుకోలేము. ఇంకో రహస్యం, అర్చకుడు భగవంతుడికి ఆరాధన పూర్తి చేసిన తర్వాత తలుపు తీస్తాడు. అలా తలుపు తీసినప్పుడు అతనికి ఎదురుగా కూడా ఎవ్వరూ నిలబడకూడదు. తలుపు తీసే ముందు చప్పట్లు కొడతారు, గంట కొడతారు. కొట్టే గంట ఆపుతారు. ఆరాధన అయిపోయింది, మీరు పక్కకు తొలగండి. తెలుసా కారణం ఏంటో? చాలా మంది తెలియదు. అర్చకుడు అంటే పూజించేవాడు గర్భగుడిలోకి వెళ్లి తలుపు పెట్టుకుని భగవంతుడిని ఆరాధిస్తాడు కదా అని తెలుసుకున్నాడు. ఎలా ఆరాధిస్తాడు? ఎవరికి తెలుస్తుంది? ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరంతో పరమాత్మను ఆరాధించకూడదు, ఆరాధించలేము. అందుకే లోపలికి వెళ్లి తలుపు పెట్టుకొని పద్మాసనం, పరమాత్మలో తాను కూర్చొని పాంచభౌతికమైనటువంటి ఈ దేహాన్ని లయన్యాసం అనే పద్ధతి ద్వారా పరమాత్మ పాదాలలో ఉంచుతాడు. మళ్లీ యోగంలో సృష్టి న్యాసముతోటి పరమాత్మ ప్రసాదించేటువంటి పరమాత్మ సంబంధమైన దివ్య దేహమును తాను ధరిస్తాడు. ఆ దేహమును ఆరాధన చేసి ఆరాధన పూర్తి కాగానే మళ్లీ స్వామి దేహాన్ని స్వామి సమర్పించి తన దేహాన్ని తీసుకుంటాడు. తీసుకొని అప్పుడు తను తీస్తాడు. మన స్థితి ఇప్పుడు న్యాయంగా ఉతికిన చెట్టు, ఉతకని చెట్టు, కొత్త చెట్టు అన్నమాట. మాదిరి చెట్టు బతులు పెట్టి కొత్త చెట్టు వేసుకొని ఆ పని చేసి పైగా మళ్ళీ చెట్టు ఇచ్చి మనం అనుకున్నట్టు వస్తాం. కానీ పరమాత్మ
యొక్క దివ్యమైన దేహముతో ఆరాధన చేసినంతసేపు ఈ దేహం ఎక్కడుంది? కాకుదేహం పరమాత్మ పాదముల మీద ఉంది కదా. మరి దాన్ని మనం మళ్ళీ వేసుకుంటే అందులో ఏం చేసినట్టు? పరమాత్మ యొక్క దివ్య శక్తి చేరిందా? అంత శక్తి ఉన్నవాడిని డైరెక్ట్ గా చూస్తే అయితే ఇంత సక్రమంగా ఎందరో ఆరాధన చేస్తున్నారు అని మన విజయం. మనం దాని గురించి మాట్లాడకూడదు. చేయవలసిన విధానం ఇదే కాదు. మనం ఒక మంత్రం జపం చేస్తున్నా, ఒక స్తోత్రం చదువుతున్నా, ఒక పారాయణం చేస్తున్నా ఏం చేస్తాం? ముందు చాలా మందికి తెలుసుకుంటారు. అంగన్యాసం, కరన్యాసం అంటే ఏంటంటే అంగుష్టాభ్యాం, పద్యనీభ్యాం, మధ్యమాభ్యాం ఏదో ఉన్నాయి, కనిష్ఠికాభ్యాం అనాదేదో చెప్పుకున్నారు. ఏమన్నా ఏ మంత్రమును జపము చేస్తున్నామో ఆ మంత్రములో ఏవి ముఖ్యమైనటువంటి అక్షరములో ఆ అక్షరములు అంటే బీజములను మన శరీరంలో నింపుకుంటున్నాం, ఉంచుతున్నాం. న్యాసం అంటే ఉంచుట, బీజ న్యాసం, బీజములను ఉంచుట. ఎక్కడ? అంగములను. అంగం అంటే శరీరం. శరీరములో మంత్రముల యొక్క బీజములను ఉంచి మనము అంటే మంత్రములు జపించేవాడు మంత్రమూర్తి జపచేయాలి. మంత్రమే తాను కావాలి. ఈ శరీరం ఎందుకు పనికిరాదు? ఈ శరీరంతో ఇలా మనం ఏ పని చేయలేము. ఈ శరీరంలో ఏదో ఉపకరణాన్ని కూర్చుకునే మనం పనిచేయాలి. మంత్రం జపం చేయాలి, మంత్రమూర్తి కాదు. స్తోత్రం జపం చేయాలి, స్తోత్రమూర్తి కాదు. రామాయణం జపం చేయాలి, రామాయణమూర్తి కాదు. దేన్ని జపం చేస్తున్నామో మనము అదే అయినప్పుడే ఆ ఆరాధనకు ఆ జపానికి యోగ్యత. ఇప్పటి వాళ్ళు మర్చిపోయి ఉంటారు కానీ ఇప్పటికీ కొందరు మహానుభావులు జపం చేస్తున్నప్పుడు, పారాయణం చేస్తున్నప్పుడు, స్తోత్రం చేస్తున్నప్పుడు మాట్లాడరు. పక్క వాళ్ళు వచ్చి పిలిచినా తలపేసేస్తారు, లేదా తలకాయ చేస్తుంటారు. తాను మాట్లాడుతుంది. ఈ మధ్యలో మాట్లాడితే ఇతని మంత్రమూర్తికి భంగం కలిగించిన వారికి ఏమొస్తుందో చెప్పాను. అందుకే పొరపాటున మధ్యలో మాట్లాడితే మళ్లీ అంగన్యాసాధికములు చేసుకొని మళ్లీ మొదలెట్టమడు. ఏం కావాలి? మనము ఏమి చేస్తున్నామో అదే మనం కావాలి. ఏ మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రం మనం కావాలి. ఏ స్వామిని ఆరాధిస్తే ఆ స్వామి రూపం మనది కావాలి. దేవతామూర్తి, మంత్రమూర్తి, స్తోత్రమూర్తి, జపమూర్తి మనం కావాలి. అలా న్యాసము చేసుకుని ఆరాధన చేస్తాం. ఇలాంటి చేసుకుని ఆరాధన చేసినప్పుడు అలాంటి వారి ఎదురుగా ఎవరు నిలబడలేరు, నిలబడకూడదు. మనకు నారాయణ కవచంలో చెబుతారు మహానుభావులు. నారాయణ కవచాన్ని నిరంతరం జపం చేసి నారాయణ కవచాన్ని శరీరమంతా న్యాసం చేసుకున్న ఒక మహానుభావుడు యోగధారణయ స్వాంగం జగం అంటాడు. యోగంతో అంటే బ్రహ్మజపాలను ద్వారా పైకి వెళ్ళి శరీరాన్ని యోగంతో దహింపజేసుకుని బూడిదైతే యోగధారణతో బూడిద అయిన శరీరం కుప్ప ఎక్కడుందో ఆ కుప్ప మీద నుంచి ఒక గంధర్వుడు విమానంలో పోయి విమానం కింద పోయింది. మంత్రమూర్తి అంటే అర్థం అది. అంతటి నిష్ఠతో, అంతటి ఏకాగ్రతతో అవి చేసిన నాడు సహజంగా ఎప్పుడూ ఎదురుగా నిలబడలేడు. మరి భగవంతుణ్ణి తాత్కాలికంగా ఆరోపించుకున్న అర్చకుల ముందరే మనం నిలబడలేమే,
అత్యముల దృష్టిపాతాన్నే తగ్గించలేదే మరి పరమాత్మే స్వయంగా నిలబడితే చూస్తే పట్టుకుంటారండి. అందుకే ఏమన్నారు, మెల్లమెల్లగా కొంచెం చూడగలిగా. మొదలు సగం, తర్వాత పూర్తి, తర్వాత 2, ఇలా భగవత్ కటాక్ష వైలక్షణ్యాన్ని చెప్పాడు. ఇప్పుడు దానికి తోడు ఎలా మనం పరమాత్మను ఆరాధించాలో చెప్పాడు. మనందరికి సహాయంగా ఉండే అభిమానాలేంటో కూడా చెప్పాడు. ఈ 6 అభిమానాలను వదులుకొని సజ్జన సహవాసంతో, సద్గుణాశ్రయంతో, సద్గురు ప్రాప్తితో, సన్మంత్ర ప్రాప్తితో, సన్మంత్రార్థ ప్రాప్తితో, భగవత్ సాక్షాత్కారంతో, భగవత్ కటాక్షంతో, యోగముతో పరమాత్మను చేరే విధానమే తిరుప్పం. ఇదే వ్రతం మనకు అదే చెప్పాడు. ఇలా నిన్న మనం ఈ భాగాన్ని చెప్పుకున్నాం. ఇవాళ మరేం భాగం చెప్పుకోబోతున్నాము. సరే, ఏదో పిల్లలు కోరారు, అయ్యా లేవండి, రండి, చూడండి, మా మీద నీ కటాక్షం పడాలి. పిల్లలు అడిగారు కదా, అలాగే లేచాడు, కళ్ళు తెరిచాడు, చూచాడు. సరే చూచానమ్మలారా చెప్పండి ఏం కాదు. అడిగారు కదా, చూశాడు, ఏం కావాలో చెప్పండి. అంటే అయ్యా ఇక్కడ చెప్పే మాట కాదది, తమరికి అసలు లేచి తమరి చెయ్యాలు అందించి సభాస్థలికి నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చుంటే మాట్లాడతాను. అదేంటి మళ్ళీ ఎక్కడైతేనే చెప్పండి, చేసేస్తాను, మాట ఏదో ఇచ్చేస్తాను, ఏం కావాలో చెప్పండి. మేము ఎంత అమాయకులమైనా మరీ అంత అమాయకులం కాలేదు. అదేంటా బాబు అంటే, మేమేదో అడుగుతాం, మీరేదో అలాగే ఇస్తాను, రేపు రాని సభకు అంటారు. దానికి అడిగేది కదా, చెయ్యామని ఇప్పుడేముంటాయి. సరే, మేము మీ మాట నమ్మకం రేపు సభకు వస్తాం. స్వామి ఇస్తారా? ఏంటి నేను ఇస్తామన్నా లేదండి, మేమేనా? మీరే ఏమి ఇస్తామన్నాను? ఫలానా. ఎప్పుడన్నాను? ఫలానప్పుడు. ఎక్కడన్నాను? ఏం చెప్పారు? అయ్యా బెడ్రూమ్ అన్నారు, ఊరికి ఇచ్చి వాడతారా, బెడ్రూమ్ వాళ్ళని నమ్ముకున్నారా, ఏదో అంటారు. అక్కడ ఒకసేపు తాత్కాలిక కాలక్షేపం కోసం చాలా మాట్లాడతాం. వాళ్ళెండి ఇస్తానే. అయినా మీరెప్పుడు వచ్చారు మా చేయమందిరానికి అంటే ఇచ్చేయండి. వచ్చామని ఒప్పుకోవడానికి మీకు మొహమాటమే, ఇచ్చామని ఒప్పుకోవడానికి మాకు మొహమాటమే. అయ్యా మేము సమాజకులం కాదు, పడక గదిలోని మాటను నమ్మేవాళ్ళని కాదు. ఇక్కడ మాట ఇచ్చారని 10 మందిలో చెప్పేవాళ్ళకు కాదు. ఎందుకు వచ్చిన పద్ధతైనా సభకు ఏం చేయండి, సింహాసనం మీద కూర్చోండి, అప్పుడు మాట్లాడితే అందరూ ఉంటారు. ఎప్పుడన్నాను ఛాన్స్ ఉండదు, ఏమన్నాను అస్సలు ఉండదు, మీరే ఇస్తారు. ఇలా అడుగుతుంటారు. ఈ అడగటంలో కూడా ఒక పరమతత్వాన్ని చెబుతున్నారు. ఏమిటి? భగవంతుడు మనకు వరములు కానీ మరోటి కానీ ఇవ్వాలి అంటే మన కోసం స్వామి నడిచి వస్తున్నాడు. వస్తున్నాడా? కరెక్టేనండి? నడిచి వస్తాడా? నడిచి వస్తాడని ఒప్పుకుంటే ఇప్పటిదాకా ఇక్కడ లేడు. సరే ఉన్నాడండి, ఉంటే రావడమేనే. అయ్యా రావడం అంటే రావడం కాదండి, కనపడటం. కనపడకుండా ఉన్నవాడు కనపడటమే రావడం. దీపం ముట్టించాం, మనం దానిపైన ఒక ఏదో ఆవరణ ఒక కప్పు కట్టాడు, అంతా చీకటైంది, అమాంతం కప్పు తీశాడు. ఇప్పుడు దీపం ముట్టించినట్ట, దీపం కనిపించినట్ట. దీపం ముట్టించబడి ఉంది,
పైకప్పు తీశాడు, వెలుతురు వచ్చేసి. ఉన్నది కనబడిందా, లేనిది కనబడిందా? ఉన్నదే కనబడింది. ఉన్నదే అంటే కనబడకుండా ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది తత్వం. అందులోనూ ఈరోజు పాఠం విశిష్టాద్వైత సిద్ధాంతం. తత్వం అంటే కేవలం భగవత్ తత్వమే కాదు, విశిష్ట అద్వైత తత్వం. కొంచెం ఏం లేదు, నాలుగు సులభంగా ఉంటుంది. అమ్మవారు మన అమ్మవారైనా గోరుముద్దలాగానే ఉంటాయి. కానీ గోరుముద్ద తినే ముందు కాస్తంత వేడి తక్కువ లేదా మనం తప్పదు. ఉన్నది వచ్చినదా, లేనిది వచ్చినదా? మనకు కనపడలేది. పరమాత్మ వచ్చాడు అంటే ఇప్పటిదాకా ఇక్కడ పరమాత్మ లేరా? అదే ఉన్నాడండి. మరి రావడం ఏంటి? కనపడకుండా ఉన్నవాడు కనపడ్డాడు. వచ్చుట అంటే దర్శనం, ఉండుట అంటే అదర్శనం. కనపడకుండా ఉన్నది నేడు కనపడింది. కనపడకుండా ఉన్నదని ఎలా అనుకోవాలి? మనం ఉన్నదని నమ్మాలంటే కనపడాలండి. కనపడకుంటే లేదు, సంతోషం. మనకు మనస్సు ఉన్నదా లేదా చూపెట్టండి. బుద్ధి ఉన్నదా లేదా చూపెట్టండి. ప్రాణం ఉన్నదా లేదా చూపెట్టండి. కనపడమే ఉన్నది అంటే అనకూడదేమో కానీ మనందరం బుద్ధి తెలుసుకోండి. అందువల్ల కనపడకపోవుట లేకపోవడానికి కారణం కాదు. మన మధ్యలోనే మనతోటి మనలోనే ఉండి మనకు కనపడకుండా ఉంటే దాన్ని చూడడానికి కావలసిన సాధనాన్ని మనం కూర్చుకొని చూడాలి. మన లోపల తప్ప వస్తువు లోపల కాదు. ఓ వైరు ఉంది, అందులో కరెంటు ఉందా లేదా? నిజమా? ఉంది, కనబడలేదే. పై కవర్ పోయి ముట్టుకోవడా కనబడుతుంది. అవునండి, మరి చూడాలంటే ఏం చేయాలి? మనం బయట అనుకున్నాం, షాక్ కొట్టలేదు, తిరిగి కరెంటు లేదు అంటామా? అయినా పై కవర్లు తొలగించురా, అప్పుడు పడుకొని అన్నట్టు చూస్తుంది. అర్థమైతే అలాగే దీనిపై కవర్ తొలగిస్తే ఉన్నది లేని అంటారు. అంతే కదా? అది చర్మమే, ఇది కూడా చర్మమే. ఆ చర్మం తొలగిస్తే కరెంటు కనబడుతుంది, ఈ చర్మం తొలగిస్తే పరమాత్మ కనబడుతుంది. శరీరమును నేను అనుకున్నంతసేపు పరమాత్మ సాక్షాత్కారం కాదు. శరీరము నేను కాదు. ఈ శరీరము ఎవరికో ఇల్లుగా వచ్చినది. ఇల్లు కనబడుతూ ఉన్నది, ఇంటి యజమాని కనపడడం లేదు. ఇల్లు ఉంది అంటే యజమాని ఉన్నట్ట లేదంట? యజమాని కనపడడం లేదు కాబట్టి ఇల్లు లేదు. ఒప్పుకున్నా? కాదే. అందువల్ల యజమాని లేదు తప్పే, ఇల్లు లేదు తప్పే. దాన్ని చూడాలి. కనపడకుండా ఉన్న దానిని కనపడేలా చేసే ప్రక్రియే యోగము, జపము, మంత్రము, తపము, సాధన. ఏ వస్తువు ప్రళయకాలంలో కనపడకుండా ఉంటుందో అదే వస్తువు సృష్టికాలంలో కనపడుతుంది. పరమాత్మ ప్రళయకాలంలో అతి సూక్ష్మ రూపంలో ఉంటాడు. అసలు భగవంతుడు లేదేమో అనిపిస్తుంది. అదే పరమాత్మ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఇంత జగత్తు కనబడుతుంది. కారణమే కార్యముగా మారుతుంది. మనకు జగత్తు కనబడుతుంది కానీ ఈ జగత్తుకు కారణమైన వాడు కనపడడు.
మరి జగత్తు కనపడుతున్నప్పుడు కారణమైనది కనపడాలా వద్దా, లేదా కారణము ఉంది అనుకోవాలా లేదు అనుకోవాలా? ఒక చిన్న మర్రి గింజ ఉంటుంది, ఎంత ఉంటుంది? చాలా సూక్ష్మంగా ఉంటుంది. చెట్టు చెట్టుంది. మీకు బహుశా చాలా మందికి జ్ఞాపకం ఉంటుంటుంది. మా చిన్నతనంలోని తరగతులు, తెలుగు తరగతిలో 3వ 4వ జ్ఞాపకాలు కానీ ఒక చిన్న కథ ఉండేది. చక్కని కథ. ఒక బాటసారి వెళుతూ మర్రి చెట్టు కింద పడుకున్నాడు. పడుకున్న వ్యక్తి పైకి చూశాడు. చూస్తే చిన్న ఇంత మరకాయలు ఉన్నాయి. ఏంటబ్బా అనుకుని ఎందుకు తలకాయలు తింటాడు. ఈ పక్క పెద్ద గుమ్మడి తీగ పారింది. ఇంత గుమ్మడికాడు. భూమి కందుకున్న దానికి ఇంత కాయలా, అక్కడ ఉన్న చెట్టుకి ఇంత కాయలా? సృష్టికి అర్థం లేదండి, భగవంతుడికి దరికే బుద్ధి లేదండి అని అనుకున్నాడు. నిజం నలిగే తలగా ఉంటుంది. శీతోదకం తరుఛాయ తాంబూలం వస్తరిస్తుంది. ఎంత ఏసీ లేదు కానీ చల్లగా ఉంటే నిలబడింది బాబు. లేచాడు. లేచి చూస్తే ఒంటి నిండా మరికాయలు పడున్నాయి. కోరి జ్ఞాపకం వచ్చింది. నిజంగా నేను అనుకున్నట్టు మర్రి చెట్టుకే గుమ్మడికాయ లాంటి కాయలుంటే అవన్నీ నా మీద పడితే నేను మళ్ళీ లేచేవాడిని. చెట్టు కింద పడుకుంటారు కానీ తీగ కింద పడుకుంటారా? మీద పడే ఛాన్సు లేని చెట్టుకు పెద్ద కాయలు పెట్టాడు, పడతాయనుకున్న చెట్టుకు చిన్న కాయలు పెట్టాడు. ఇప్పుడు ఎవరికి గుర్తులేటట్టు? భగవంతుని సృష్టి అంత సూక్ష్మంగా. మనం అనంత కోటి రహస్యాలు ఒకటి రెండు తెలుసుకుంటే మేము ప్రకృతిని ఛేదించాము, రహస్యాన్ని భేదించాము. ఇలాంటివి కోర్టులున్నాయి. ఒక్కటి నీకు తెలుసు. ఎవరైనా భరద్వాజ మహర్షి 60,000 సంవత్సరాలు చదువుకుంటే ఆమె వేదం వచ్చింది. పర్వతాలు పక్కన ఉన్నాయన్నాడు. మనకేమవుతుంది జ్ఞానం? అందుకే ఆయన ఒక మాట అన్నాడు మహానుభావుడు, అనధీతం భక్వస్తి జ్ఞానం స్వాధ్యాయ. నేను చదివిన దానికంటే చదవనిదే ఎక్కువ ఉన్నది తెలుసుకున్న వాడే వేదపండితుడు కదా. ప్రపంచంలో ఏ ఒక్కరికైనా చదవని దానికంటే చదివినది ఎక్కువగా ఉంటుందండి. ఉండదు. కాబట్టి సూక్ష్మంగా ఉన్నవాడే స్థూల రూపాన్ని పొందుతాడు. కనబడని పరమాత్మే కనబడతాడు. పరమాత్మలో కనబడకుండా ఉన్న జగత్తే పరమాత్మ సంకల్పంతో మళ్ళీ కనపడుతుంది. కారణమే కార్యమవుతుంది. కారణం చేయాలి. ఈ సిద్ధాంతాన్ని మనం అందరం ఎంత ఆలోచించినా ఇలాంటి రహస్యం అసలు అందులో ఉంటుందని పొరపాటున కూడా ఊహించని విధానంతో ఈ రోజు మనకు అమ్మవారు చెప్తున్నారు. వాసుదాన్ని అనుసంధానం చేద్దాం. மாலை மனமுடங்கில் மண்ணெக்கிழந்துறங்கும் சீரிய சிங்கு வடிவித்து தீவித்து வேறுமைய பொங்கல பாரும் பிறந்துதறி மூடில் கலந்து முடங்கி புறப்பட்டு போதல் மாபோலே நீ பூவை பூவல்ல பொறுப்பையில் நின்னிங்கனே போந்தரை போப்புடைய சீரிய சிங்காசனத்திருந்த யாம் வந்த காரியம் ஆராய்ந்து அருளே துறைம்பாவாவை ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. మారి మన ఉడంగిల్. మారి అంటే వర్షాకాలంలో మరై పర్వతం యొక్క ముడంగిల్ ఊహలో మన్నిక్కు దృఢంగా ఇడందు ఉండి ఉరంగు నిద్రించుతున్న సీరియ సింగం, శౌర్యము గల సింహము అడిగిత్తు మెలకువ తెచ్చుకొని విడిత్తు తీక్షణంగా చూచి
వేర్మయిలు పొంగ సువాసన గల కేశములు ఉప్పొంగగా ఎప్పాడు అంతటా పేరిందు కదలి ఉదరి లేచి మూడి నిములు శరీరాన్ని కాస్త సాగదీసుకొని ముడంగు గర్జించి పురపట్టు బయలుదేరి పోదరు పోయినట్టుగా నీవు కూడా పువ్వై పువ్వున్నా అవిష పువ్వు వంటి శరీర ఛాయ స్వభావము గల మహానుభావ కోయిల్ నీ ఇంటి నుండి ఇంకనే ఇక్కడి నుంచి ఇప్పుడే పోందరుడి కోప్పుడే విజయశీలమైనటువంటి సీరియ సింహాసనంతో సంపద నిండి ఉన్నటువంటి సింహాసనంలో ఇరుందు వచ్చి చేరి యామంద కార్యం మేము వచ్చినటువంటి పనిని ఆరాయుడు అరసి అరుళ్ దయ చూడండి. ఏమర్థమైంది? వర్షాకాలంలో పర్వత గుహలో పడుకొని ఉన్న సింహము తనకు తానుగా తెలివి తెచ్చుకొని ఒకసారి కళ్ళు తెరిచి నిప్పులు పూసేలా చూచి లేచి నిలబడి సాగి ఒళ్ళు విరుచుకొని అన్ని పక్కల చూచి ఒళ్ళు తురుపుకొని బయటికి వచ్చున్నట్లుగా నీవు నీ ఇంటిలోని ఈ శయ్యా మందిరం నుండి నడుచుకుంటూ సభాస్థలికి వచ్చి జయశీలమైనటువంటిది సింహాసనం మీద కూర్చొని మేము వచ్చిన పనిని అలసి దయ ఉంటే అనుగ్రహించండి. ఇది భావం. దీని భావాన్ని భావముగా వింటే మనకెక్కడైనా ఇందులో తత్వం చెప్పినట్టుగా కనపడుతున్నాయని పర్వత గుహలో పడుకున్న సింహం లేచి రావటాన్ని చెప్పారు. తత్వం ఎప్పుడు అలాగే చెప్తారు. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తిన సందేహాల లక్షణంలో పరిపాలన. విశేష జ్ఞానం కావాలంటే పెద్దలతోటి వ్యాఖ్యానం చేయించుకొని తెలుసుకోవాలి తప్ప నాకు అర్థం కాలేదు కాబట్టి ఇది శాస్త్రం కాదు. అవునండి, నేను లేపగల రాళ్లతో ఈ గుడి కట్టలేదు కాబట్టి ఈ రాళ్ళు తెచ్చినడం అబద్ధం. అలాగే విషయం ఎలా తెలుసుకోవాలి? ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలంటే పెద్దల చేత ఆ విషయాన్ని మనం చెప్పించుకోవాలి. మనకు చాలా విషయాలు తెలియవు. అసలు ఇలాంటి మాటకు ఇలాంటి అర్థం ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు ఈ మాట ఏముంది? పర్వత గుహలో అన్నాడు. గుహ అనగానే వేదం తెలిసిన వాళ్లకు ధర్మస్య తత్వం నిహితం గుహాయా స్పష్టంగా అమలపరిచేది. మూడంగిల్ గుహలో. గుహ అనగానే ఏ గుహ? మన దహరాకాశాన్ని గుహ అంటారు. హృదయంలో ఉండేటువంటి నాభ్యాం ఉపరి తిష్టతి. వితత్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి. మన నాభి నుంచి మన హృదయం ఎంత దూరంలో ఉంది? వితస్తి అన్నాడు. దీన్ని వితస్తి అంటారు. ఎవరి నాభి నుంచి వారు ఇంత భాగం పెట్టుకోండి, హృదయం ఉన్న తోడు తగులుతుంది. ఆ హృదయంలో పద్మకోశ ప్రతీకాశం. ఎలా ఉంటుంది హృదయం? పద్మకు మొగ్గలాగా ఉంటుంది. అది కూడా తలకిందులుగా ఉన్న పద్మం మొగ్గలాగా హృదయం ఉంటుంది. నీవారసూకవత్తంది. ఆ హృదయంలో దహరాకాశం, ఆ దహరాకాశంలో వడ్ల గింజ కొన ఉంటుంది. వడ్ల గింజ ఒకటి, దాని కొన భాగం ఎంత ఉంటుందో అంత పరిమాణంలో ఉంటాడు
జీవుడు, వాడిలో అంతర్యామిగా పరమాత్ముంటాడు. మరి వాడంటుంటాడు వీడే వండగింత చివరంతా ఉంటే మరి అందులో ఉన్నవాడికి ఎంత ఉండాలి? అంత చిన్నగా ఉన్నవాడు ఇన్ని అనంత కోటి బ్రహ్మాండములకు అధినాయకుడు. ఎవరు అడిగారు? కొన్ని వేల కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో గ్రహాలు ఉన్నాయండి. చంద్రుడు ఉంటారు గ్రహాలు. అక్కడున్న గ్రహాలు ఇంత దూరం అనే పనిచేస్తాయండి. ద్వైతం శాస్త్రం ఏంటండి? అర్థం లేదు. మనం ఎక్కడున్నా కోట్ల కోట్ల కాంతి దూరంలో ఉన్నాం సంవత్సరాలు. ధర్మశాస్త్రం ఏంటంటే వస్తువు ఎంత సూక్ష్మ స్థితిని పొందుతుంటే అంత పవర్ పెరుగుతుంది కదా. ఒక పెద్ద గుండును పగలగొట్టని ఒక చిన్న అణువును పగలగొట్టండి. అర్థమైంది? ప్రభావం దేనికి ఎక్కువ ఉంటుందండి? ఇంత ఉంది అణువు, దాని వల్ల కూడా ఏమవుతుంది అన్నావా? పవర్ కూడా తెలుస్తుంది ఏమవుతుంది. మరి ఇంకా గుండు పగలగొట్టే కొంచెం సూక్ష్మీకరణ జరుగుతున్న కొద్ది శక్తికే వెళ్ళిపోవడం అవుతుంది. శక్తి పెరుగుతుంది. సైన్స్ మాట మనమాట కాదు. మరి మనం ఎంత దూరం వెళుతున్నా కొద్దీ, గ్రహములు మనకి ఎంత సూక్ష్మస్థితిని పొందుతున్నా కొద్దీ మన మీద ప్రభావం అంతా వేరే ప్రశ్నే అవసరం లేదు. అదే ఇందులో చెప్పిన మాట మారి మలముడంగిల్. మారి అంటే వర్షాకాలాన్ని తీసుకున్నారు అందరు. మో చెప్పాను మనం అనుకున్నాం. ఏ విషయాన్ని ప్రధానంగా మనకు బోధించాలని అంటాడు తల్లి భావిస్తుందో ఆ మాట ముందు పడేస్తుంది. ఓంగి ఆడి మాయనై పుళ్ళం అనేది ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే ఇందులో మారి అంటే వర్షాకాలం. దాని ప్రత్యేకత ఏంటి అంటే అందరి మనస్సులో సమానంగా వస్తుంది వర్షాకాలం. మనస్సులోనే కాదు, భూమి కూడా ఉంటుందండి. ఎత్తు పల్లాలు ఉన్న చోట కొన్ని గుంటలు ఉన్నాయి, కొంత మిట్ట ఉందనుకోండి, పెద్ద వర్షం పడింది, ఏమైతే నీరు మొత్తం నిండుతుంది. కనబడతాయి ఎత్తు పదాలు సమానం. స్థలాన్ని హృదయానికి సమీపూర్వతి లోకేషన్ వర్గ అంటాడు కాళిదాసు. భూమిని హృదయాన్ని సమానంగా చేసేది వర్షాకాలం. వర్షాకాలం పొదుపు చేయమని చెప్తుంది. పొదుపు వారోత్సవాలు, దినోత్సవాలు చేస్తారు. పొదుపు వారోత్సవం మనకిది వర్షాకాలం చెబుతుంది. వర్షార్థమస్తౌ ప్రయతేత మాసాన్. పాత రోజుల్లో వర్షాకాలంలో వర్షం లేని రోజులట చేస్తాం. మొత్తం 4 నెలల్లో 2 రోజులు ఉంటే ఎక్కువ. సరే, ఇప్పుడు మొత్తం 4-2 రోజులు వర్షం పడితే ఎక్కువ. కాబట్టి ఆ రోజుల్లో వర్షాకాలం వచ్చిందంటే ఇల్లు విడిచి బయటికి పోయే ఛాన్స్ లేదు. అందుకు వర్షాకాలం రాబోతుందనగా ఆ 4 నెలలు హాయిగా తిని ఇంట్లో ఉండటానికి కావలసిన సామగ్రిని మిగతా 8 నెలల్లో సంపాదించి ఇంట్లో పెట్టుకునేవారు. కవి చెప్పారు, వర్షార్థం అష్టౌ ప్రయతేత మాసాన్. వర్షాకాలము 4 నెలలు హాయిగా భుజించడానికి మిగతా 8 నెలల్లో సంపాదించుకోండి. అంతేకాదు నిశార్థనేవం దివసం చేసేత. రాత్రి హాయిగా ఉండాలంటే పగలు సంపాదించుకోండి. చాలు. వార్ధక్య హేతో వయసా నవేన. వృద్ధాప్యంలో బాగా ఉండాలంటే వయస్సులో ఉన్నప్పుడు సంపాదించి దాచుకోండి. కొద్దిగా అలాగే పరత్ర హేతో ఇతర
పరలోకంలో బాగుండాలంటే ఇదే లోకంలో కాక పుణ్యం సంపాదించుకోండి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. మనం పొదుపు సంపాదన అంటాం కదా, ఇప్పుడు సంపాదించండి ఎప్పుడు ఇప్పటి కాదు. కొందరు అడుగుతారు కూడా, నేను ఇన్ని పూజలు చేశానండి నాకన్నీ కట్టాలే. పూజ ఇవాళ చేస్తే సాయంత్రం రాదు ఫలితం. బ్యాంకులో ₹1,000 ఇవాళ పొద్దున కట్టారు, సాయంత్రం ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారండి? మినిమం 1 month అన్న కావాలి కదా. మనం డిపాజిట్ చేసాం 1 month దాకా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడే కావాలి డిపాజిట్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ ఏముండదు. ఇదంతే. కాబట్టి వర్షాకాలం అంత గొప్పది. మనందరికీ సంపాదించమని చెప్పేది వర్షాకాలం. వర్షాకాలాన్ని వర్ణించని కవి లేడు. అందరికంటే గొప్ప కవి పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అంటాడు మహానుభావుడు. చమత్కారం ఏంటంటే మనకున్న 5 వేలలో ఈ ఏడు పేరేంటి? అనామిక అంటారు కదా. ఇది ఎందుకు అనామిక పేరు వచ్చింది వాళ్ళకి అనుమానం వచ్చింది. బహుశా ఇది అయి ఉంటుంది. అయ్యా మహాకవులు ఎవరండి, గొప్ప కవులు ఎవరు అంటే అయ్యా కాళిదాసు అని ఏడుతూ పెట్టారు. అయిపోయింది. నెక్స్ట్ అంతటి వాడు ఎవరు? పేరు లేదు అంటారు. ఇంకో పేరు లేదు. పేరు లేదు ఏమంటాం? అనామిక. ఈ ఏడు అనామిక, పేరు ఏం లేదు. ఇంకోటి ఏడు కలిగి రచించరామని అలా దీనికి అనామిక. అంత పెద్ద పేరు గాంచిన కాళిదాసు కూడా వర్షాకాలములకు సంబంధించి ఒక కావ్యమే రచన. చాలా మందికి తెలిసి ఉండాలి. మేఘ సందేశం. తన ప్రియురానికి మేఘంతో సందేశం పంపాడు. పంపొచ్చండి. కాళ్ళు చేతులు బాగా ఉన్నవారు అందించవలసిన సందేశాన్ని ధూమ జ్యోతి సలిల మరుతాం సన్నిపాతత్వమేఘ. పొగ నిప్పు నీరు గాలి కలిస్తే మేఘం కదా. అంతే కదా. ఇప్పుడు ధూమ జ్యోతి సలిల మరుతాం సన్నిపాత. పొగ నిప్పు నీరు గాలి కలిస్తే మేఘం. ఇలాంటి మేఘం సందేశాలను తీసుకొని పోతుందా? మాత్రం కాళిదాసుకు తెలియదా? ఏ కావ్యం రాశారండి అంటారా? ఒక విషయం మీద మోదున్న వాడికి తక్కిన విషయం తెలియదు అంటారు. కామాస్తాయి ప్రకృతి కృపణాః చేతనా చేతనేషు. తన ప్రియురాలు ఆమె కేవలం కావాలి, ఎవరు వెళ్ళి వార్త చెప్పాలి. వీళ్ళు అనుకుంటారు నువ్వు వెళ్ళి వాడు పోగలడా, చెబుతాడా లేదా అని ఆలోచించే వీడి కాదు. సీతమ్మ ఏం చేసినది? రావణాసురుడు ఎత్తుకొని పోతుంటే నదిని, గోదావరిని, చెట్టును, పుట్టను, గుట్టను, పావురాన్ని, నెమిలిని, చిలుకను తాకించి ఏమని? క్షిప్రం రామయశం సత్వం సీతాం హరతి రావణ. రావణాసురుడు సీతను హరిస్తున్నాడని త్వరగా మీరు మా రాముడికి చెప్పండి. చెప్తాయంటే సరే అంటే భయంతో అడిగింది. మరి రాముడు ఏం చేశాడు? సీతమ్మ ఎవరెవరికి చెప్పిందో వారందరినీ రాముడు కృష్ణా సీత భవత్యావా, పున్నాగమా చూచావా, అశోకమా చూచావా, విలోమా చూచావా, మయూరమా చూచావా, హంస చూచావా, గోదావరి చూచావా. చెప్తాయంటే అడగడం తప్పు కాదు. కామాస్తాయి ప్రకృతి కృపణ. మరొక మాటట మబ్బును చూస్తే ఎంత మంచి వాళ్ళకైనా మనసు కాస్త వికారం చెందుతుంది. మేఘాలోపే భవతి సుఖినోపి అన్యథా వృత్తి చేత అంటారు. మేఘము అలాంటి వికారాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వర్షాకాలంలో రాజులు కూడా యుద్ధాలు మానుకొని రాజ్యంలోనే ఉంటారు. దండయాత్రకని పనికి రాని కాలము. కాబట్టి
సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత వచ్చి స్వామి సీతాన్వేషణం ఎప్పుడు చేయాలండి అని అడిగితే 4 నెలలు వర్షాకాలం వలన పని చేయలేము, వెళ్ళలేము, వెతకలేము. ఇది అయిపోయిన తర్వాత శరదృతువు రాగానే ప్రయత్నం మొదలు పెడదాం. అప్పటిదాకా నీ రాజ్యంలో నువ్వు హాయిగా చాలా కాలమైంది, భార్య లేదు, రాజ్యం లేదు, బాధపడ్డావు కదా, హాయిగా అన్ని భోగాలు అనుభవించు. శరదృతువు రాగానే మాత్రం రాదు. అలాగే స్వామిని వెళ్ళిపోయాడు. జ్ఞాపకం అవుతుందే, కొన్ని ఏళ్ల నుంచి భార్య లేదు పాపం. ఇప్పుడు వాడికి ఒక భార్య ఇద్దరు వచ్చాడు, అందులో రాజ్యం వచ్చింది. ఇంకెలా జ్ఞాపకం ఉంటుంది? సరే, హనుమంతుడు జ్ఞాపకం చేశాడు, ఏదో అది జరిగాయనుకోండి. శరదృతువు వచ్చిన తరువాత కూడా సుగ్రీవుడు ప్రయత్నం మొదలు పెట్టకపోయేసరికి అంత మహానుభావుడైన రాముడికి కూడా కాస్త మనస్సు చివుకున్నది. లక్ష్మణస్వామిని పిలిచి, నాయన వెళ్ళి సుగ్రీవుడికి చిన్న మాట, మహాశాంతం వచ్చి రాముడు కోపం కాదు బాబు, కోపం వచ్చి మాట్లాడిన మాట కంటే వెయ్యి మాట్లాడతారు శాంతంతో రాముడు. నాయన లక్ష్మణ వెళ్ళి చెప్పు సుగ్రీవుడికి, సుగ్రీవ వారి వెళ్ళిన దారి ఇంకా క్రోధు కాలేదు, తెరిచి ఉంది. నస సంకుచిత పంథ ఏన వాలి నగోగత. వారి చనిపోయి ఏ దారిలో వెళ్ళాడో ఆ దారి ఇంకా మూయపడలేదు. కాస్త మాట నిలుపుకోరానంటే అనవసరంగా వాలి వెళ్ళిన దారికి వెళ్ళకు. కాదండి, వేరే కోపడలే. రాముడి మనస్సును కూడా అంతగా కలవరం కలిగించిన కాలం వర్షాకాలం. మరో రహస్యం, సన్యాసులు కూడా వర్షాకాలం 4 నెలలు ఎక్కడా పర్యటన చేయరు, ఒకే చోట ఉంటారు. దాన్ని అంటాం మనం చాతుర్మాస్య దీక్ష. కాబట్టి బ్రహ్మచారి కానీ, గృహస్థుడు కానీ, వానప్రస్థుడు కానీ, సన్యాసి కానీ, రాజులు కానీ, సామాన్య మానవులు కానీ వర్షాకాలాన్ని మరిచిపోలేరు. వర్షాకాలం కోసం జాగ్రత్తగా ఉండకుండా ఉండలేరు. అలాగే వర్షాకాలంలో జంతువులు తమ నివాసమైన గుహలు విడిచి బయటికి రావు. ఎప్పుడో అలా కాస్త వస్తే వచ్చిపోతాయేమో కానీ అందులో ఇన్ని రకముల జంతువులలో ప్రధానమైన జంతువు ఎవరు? సింహము అంటాం. దానికి ఏం పేరు? మృగరాజు. ఓ కవి చాలా చమత్కారంగా చెప్తాడు, సింహానికేమో మృగరాజు అని పేరు, చంద్రుడికేమో మృగ అంకుడు అని పేరు. అంటే మాస్టర్ అంక ఆలాపిత మృగ చంద్ర మృగలాంఛన కేసరి నిత్యురక్షిప్త నట మృగరాజ. లేడి పిల్లను ప్రేమతో ఒడిలో కూర్చోబెట్టుకొని లాలించే చంద్రుడికి పేరు మృగలాంఛనుడు అని. వాడైన గోళ్లతో జింకలను చీల్చే సింహానికి పేరు మృగరాజు అని. న్యాయంగా ఉందండి. అంటే ప్రతివాడు దండమునకే లొంగి గౌరవిస్తాడు, మెత్తతనం పనికిరాదు అనే భావాన్ని చెప్పడానికి మృగరాజెవరు, మృగలాంఛనెవరు. ఈ సింహము, మగ సింహము తనదైన ఆడసింహముతో కలిసి వర్షాకాలం గుహలో పడుకుంటుంది. ఇలా పడుకున్నప్పుడు బయట నుంచి చూసే వారికి ఒకే సింహం పడుకొని ఉన్నదని మాత్రమే తెలుస్తుంది. 2 సింహాలు అక్కడ ఉన్నాయన్న సంగతి ఆ సింహం లేచేంత వరకు మనకు తెలియదు. పడుకొని ఉన్నంత వరకు ఒకటే సింహం ఉన్నది. ఎప్పుడైతే ఆ సింహం తనకు తానుగా లేచి
ఒక్కసారి అందరినీ చూచిందో అప్పుడు రెండవ సింహం కూడా ఉంది అనిపిస్తుంది. అంతేకాదు అలా లేచిన సింహము లేవగానే అలాగే బయలుదేరి రావద్దు. కాస్త ఒక్కసారి ఒళ్ళు పిలుచుకోండి, ముందరికి సాగండి, అన్ని వైపులా ఒళ్ళు దులుపుకోండి. సువాసనతో వ్యాపించి ఉన్నటువంటి కేశములను కాస్త పొంగింపజేయండి. అప్పుడు ఒక్కసారి తీవ్రంగా చూడండి. ఎంత తీవ్రంగా చూడాలంటే అప్పటిదాకా మీతో కలిసి ఒకటిగా ఉన్న ఆడసింహము కూడా భయపడి పారిపోయేలా చూడాలి. తీవిడితో చాలా తీక్షణంగా చూడాలి, నిప్పులు పూసేలా చూడాలి. అమ్మవారు నిప్పులు పూసేలా చూడాలి అన్నారంటే ఏది జ్ఞాపకము చేసుకుని ఉంటారో తెలవదండి. ఒక్కసారి నరసింహావతారాన్ని గుర్తు చేసుకున్నారు అన్నమాట. అయ్యా మీరు నరసింహులుగా ఎలా ఉన్నారో తెలుసు కదా అని. మధ్యన ఆయన ఎందుకయ్యా అంటే భక్తుల మొదలు సక్రమంగా విని తీర్చేవాడు ఎవరయ్యా? ఒక్క నరసింహుడు. అంతేకాదు 100కి 100 నిజాయితీ అంటే ఆయనదే. నృసింహావతారం ఎందుకో చెప్తారా? అవతారం ఎందుకో తక్కువ చెప్తాం. హిరణ్యకశిపుని చంపడానికి, కాదు ప్రజల్ని కాపాడడానికి కాదు. మాకే చూసాడు, మాకనే చూసాడు. స్వామి ఎందుకు వచ్చారు? ఒకటైతే వీడిని చంపడానికి, లేకుంటే వాడిని కాపాడాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పరమాత్మ వీడిని చంపడానికి ఇక్కడి దాకా రావాలా? ఈ రూపంతో రావాలా? అక్కడి నుండి చక్రం ఇస్తే కావాలా? డౌటా? కొంచెం డౌటే మీకు. ఏం డౌట్? వాడు బ్రహ్మ దగ్గర వరాలు పొందారు కదండి, ఎలా చేస్తాడు అని. కానీ ఏం పొందారు వరాలు? వాడు హిరణ్యకశ్యపుడు బ్రహ్మను ఏమడిగాడు తెలుసా? భూతేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యుర్మభూర్. బ్రహ్మగారు మీరు సృష్టించిన వాటితో నేను చావకూడదు. మరి మిమ్మల్ని సృష్టించిన వాటితో కదా? శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సృష్టించినవాడా? బ్రహ్మను సృష్టించినవాడు కదా? ఏంటి? బ్రహ్మ సృష్టించిన వాటితో నాకు సాగవద్దు. ఎలా ఆయన కాదు, అమాసం వచ్చి చస్తే వాడికి ఇచ్చేది. వచ్చి చంపొచ్చు, రాకుండా చంపొచ్చు, ఎట్లా వేసి చంపొచ్చు, ఏకుండా చంపొచ్చు. బ్రహ్మ వరం సురక్షితంగా ఉంటుంది. మరి ఎందుకు వచ్చినట్టు? హిరణ్యకశ్యపుణ్ణి చంపడానికి రావాల్సిన అవసరం లేదు, ప్రహ్లాదుని కాపాడటానికి రావాల్సిన అవసరం లేదు. అక్కడ నుండి అభయం అంటే చాలా అంతలుగా రావడానికి అంతరం ఉండలేదు. మరి ఎందుకైనా భాగవతం చెప్తుంది, సత్యం విధాతుం నిజ భృత్య పాఠితం యాప్తించస్య అఖిల భూత గమ్యతాం అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నా మృగం నా మనుషు. తన భక్తుని మాట నిజం చేయటానికి వచ్చాడు. భక్తుని కాదు, భక్తుల వ్యాఖ్యానం రాస్తారు. నిజభృత్యానాం పాఠితం. ఎవరండి మీరు? ఎదురుగా వాడు ఉన్నాడు ప్రహ్లాదుడు. ఏమన్నాడు వాడు? సంస్కృతం మనకు రాలేదు, తెలుగు మాట్లాడుకున్నాడు. ఇందుగలడు అందులేనని సందేహము వలదు చక్రి సర్వోపలకుండు. ఎన్నెందు వెతకి చూచిన అందందే కలడు దానవని.
పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, నువ్వు వెతుకు నీకు దొరుకుతాడు. ప్రహ్లాదుడు పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడని చెప్పినప్పుడు మరి హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో చూపురాని స్తంభాన్ని కొడితే అందులో నుంచి స్వామి రాలేదనుకోండి, ఏమిటి గతి? భగవంతుని భక్తులంతా అబద్ధాలాడేవారే, మళ్ళీ నమ్మితే ఓటేవరైన భక్తులు కదా. తనకి ఇది బాధ కదా, రేపు ఆయన నమ్మరు కదా. భగవంతుడి భక్తుల మాట నమ్మని వారు భగవంతుడు నమ్ముతారు. తన మీద నమ్మకాన్ని పెంచడానికి, తన భక్తుల మాట నిజం చేయటానికి ఒక భక్తుడు ప్రహ్లాదుడు, మరో భక్తుడు అతనికి చెప్పిన నారదుడు, ఇంకో భక్తుడు ఆయనకు చెప్పిన బ్రహ్మ. అది వాక్యం తెలుసు. బ్రహ్మ చెప్పిన దాన్నే నారదుడు ప్రహ్లాదునికి చెప్పాడు. అదే ప్రహ్లాదుడు చెప్పాడు. స్తంభంలో స్వామి రాలేదు, ఇందరి మాట జీరో, అన్ని అబద్ధం. ఇకపోతే ఎవరు భక్తులను నమ్మకండి కదా. అందుకే సత్యం విధాతం నిజ కృత్య భావితం. తన భక్తుల మాట ప్రతివాడు నమ్మాలని. అందులో భగవంతునికి ఈ స్వభావం అసలే స్వభావం. తన మాట తప్పిన మొదలేదు, తన భక్తుల మాట మాత్రం తప్పకూడదు. మహాభారత సంగ్రామంలో నేను ఆయుధం పట్టను అని కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆ వార్త తెలిసి ఓ మహానుభావుడు తెలుసుకుంటాను, భీష్ముడు నేను ఆయుధం పట్టిస్తాను అన్నాడు. అద్భుతంగా ఉంటుంది దృశ్యం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, మరొకరు అందరూ ఆశ్చర్యపోయారు. భీష్ముడు పరమాత్మకు వ్యతిరేకంగా కూడా మాట్లాడతాడా? భక్తుడు ఆయుధం పట్టలని ఆయనంటే పట్టిస్తాను అన్నాడు. వ్యతిరేకం మరి ఒకటి వ్యతిరేకం. రెండోది కృష్ణుడంతటి వారితో అతనాయన మాట తప్పించగలరా? నాలుగు అడిగాడు కూడా, తీసుకోండి నువ్వు అంత గొప్పవాడు తీసుకోండి. అదే నేను కాదండి, ఆయన చాలా గొప్పవాడు. ఇదేం కారణం అంటే ఆయన గొప్పతనం నా బట్టికి నెరవేర్చుతాను. భగవంతుడు ఎందుకు గొప్పవాడంటే భక్తుల ప్రతిజ్ఞ నెరవేరుస్తాడు. ఇంకో రహస్యం తెలుసా? భారతంలో అర్జునుడు ఓ 10,000 సార్లు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. ఏమని? ఏదో పని, ఈ పని నేను చేయకుంటే నిప్పులో దూకిస్తాను. తెలుసా? ఎందుకు వాడి కాదు సామాన్య సమయాన్ని చెప్తానండి. నాకేం బాధ 100 సార్లు చెప్తాను, 1000 సార్లు చెప్తారు. వీడు దూకుతాడు బాగుంటారు. భారతంలో జాతర మాట చెప్తారు. అప్పటిగా అనుకోండి, ఆడవాళ్ళు భర్త చూస్తూ ఉండగా నేను బాగా దూకుతా అంటారు. ఒడ్డునది కాబట్టి అలా దూకుతా, వాడు నుంచి రావాలి. వాడు వస్తే దిగి వస్తుంది, దూకుతా. నేను ఆడను, ఏమైనా కానీ దూకుతా. ఎప్పటిదాకా వాడు పడుకునే వాడు కొంచెం దైవం దూకుతున్నారనుకోండి, దిగి వస్తుంది. ఎక్కడ దూకుతాడు? అలాగే నేను అగ్నిలో దూకుతా, స్వామి దూకుతున్నాడు, మనం లేడు. కానీ పరమాత్మ తన భక్తులను ఎప్పుడు అలాంటి స్థితికి తీసుకొని రాడు. తన భక్తుల ప్రతిజ్ఞను కాపాడేవాడు పరమాత్మ. నాకేం భయం అన్నాడు. అందుకే భీష్ముడు మరణించబోయే ముందు వచ్చాడు, బ్రహ్మరాజు తీసుకొని కృష్ణుడు అందరిని తీసుకొని వచ్చాడు. తెలుసా అండి? 32 లక్షల మంది ఋషులు వచ్చారు భీష్ముడికి. భీష్ముడు చెప్పిన మాట వినటానికి. ఎంత గొప్పవాడు అర్థమైతే వస్తే పరమాత్మ పరమదయామయుడు ఆయన. ఎందుకో చనిపోయేవారు
భగవంతుణ్ణి స్మరించుకోవాలని స్వామి చెప్పారు. అంతకాలే మనం ముఖ్యమని తలుచుకోవాలి, అవకాశం ఉంటే దర్శించుకుంటే మరీ మంచిది అని తానే చెప్పాడు. ఇలా చెప్పిన స్వామి నేను లేచి ఎక్కడికి రాలేదని నేను ప్రాణం విడిచేముంటే ఆయనే వచ్చాయా కదా. స్వామి వచ్చాడు, ప్రాణం విడిచేదాకా కూర్చొని మరిపోయాడు. సరే కదా. ఆయనే అంటాడు, స్వనిగమం అపహాయ మత్ ప్రతిజ్ఞం ఋతమధికర్తం అవకృతో రథస్థ. మా స్వామి చదువుకోవాలండి. తన ప్రతిజ్ఞను కూడా వదులుకొని నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి రథం నుంచి దూకాడు. కృష్ణుడు కూడా కొంచెం నాటకమే. అదే ఏ నాటకం కొంచెం ఆలోచించాడు. రథం నుంచి దూకి చక్రం పట్టుకొని చంపుతానే పోయాడు. అదే వద్దు వచ్చాడు, పోయాడు. చక్రవుడు చంపడు. చంపడా కృష్ణ పరమాత్మ భీష్ముడిని చంపలేదా లేక చంపడా? భీష్ముడికి కూడా ఇదంతా ఉత్తుత్త నాటకమే, నిన్నేం చంపను అని చెప్పాడు. మాటలేం లేవు. వ్యాస భగవానుడు చాలా చమత్కారంగా తత్వాలు వివరిస్తాడు. రహస్యం తెలుసుకోవాలి, కథ కాదు. కృష్ణ పరమాత్మ పదచక్రాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వస్తుంటే సరే పూర్ణ బాగనుకుందాం, పైనున్న పచ్చని పటము ద్వారా అంటాడు. రాముడేమన్నాడు? గతోత్తరీయ అన్నాడు. ఉత్తరీయం దారింది. సరే పూర్ణ పైనున్న పచ్చని పటము ద్వారా ఏదైనా ఒకటే సమస్య లేదు. పరిగెత్తుతున్న వాటి పైన ఉన్న ఉత్తరీయం దారదండి, దాన్ని వర్ణించారా? అదో కావ్యమా? అదో దృశ్యమా? మనకింతే తెలుసు. కొంచెం వారి దృష్టిలోకి వెళ్ళి ఋషి హృదయంలోకి వెళ్ళి చూస్తే పైన ఉన్న ఉత్తరీయం జారితే ఏం కనబడుతుందండి? వక్షస్థలం కదా. మరి ఆ వక్షస్థలంలో ఎవరున్నారు? అమ్మవారు ఉంది. అమ్మవారి చూపడ్డ తర్వాత ఎవరైనా వాడిని చంపగలరా? వాడికి అమ్మను చూపి నేను చంపనురా అని చెప్పాడు. నీ మాట నిజం చేయడానికి ఎక్కడ పట్టానురా? నేను చంపను, అమ్మ ఉంది కదా. గత ఉత్తరీయ. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పదంతో మనం ఒక్కొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. పదం యొక్క జ్ఞానం మనకు లేదనుకోండి, అర్థ జ్ఞానం కూడా కలదు. ఎందుకన్నారు గతోత్తరీయ? అమ్మవారి ఎప్పుడైతే అమ్మవారు కనపడ్డారో, అమ్మవారి చూపు పడ్డ తర్వాత స్వామి ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా చంపాడనే. అమ్మ వక్షస్థలాన్ని చీల్చిన కాకాసురుడు బతికాడు. ఎందుకు? పక్కన అమ్మ ఉంది. కేవలం అమ్మను తీసుకొని పోయిన రావణాసురుడు చచ్చాడు. ఎందుకు? అమ్మ పక్కన లేదు. అమ్మ చూపులేదు. అంతేకాదు 14,000 కరదూషణాదులను సంహరించడానికి రాముడు ఏం చేశాడు? లక్ష్మణ సీతమ్మను తీసుకుని గుహలో ఉండు, నువ్వు నేను వీడిని చంపొస్తాను అన్నాడు. ఎందుకు గుహలో ఉండాలి? మనం అనుకుంటాం ఇంతమందితో యుద్ధం చేస్తుంటే ఆయుధాలు వేస్తారు కదా, ఏదైనా ఆయన వచ్చి తగలొచ్చు, నీకు దెబ్బలు దొరుకుతాయేమో, తొలగిపో అని తాను జాగ్రత్తగా చెప్పాడు అనుకుంటాం మనం. అసలు రహస్యం అది కాదు. ఆయన ఇక్కడే ఉంది, ఒక్కడు తోడు పరమదయామి అని వక్షత నీచిన మాట బతికించి మనం చంపుతుందని అప్పుడు సంపాదిస్తుందే. నువ్వు పదవి పో అన్న చేసుకుని వస్తాను. నువ్వు ఉంటే ఎవరు చావడు, నేనెవరిని చంపలేను, నువ్వు గుహాలు పో, నేను చనిపోస్తాను. అమ్మవారి కటాక్షం అమృతం. అమృతమయ్యి, అమృత దృష్టి, అమృత పూత, అమృత రూప,
అమృతమూర్తి అమ్మవారికి ఏం పేరు? నామాలు ఉన్నాయి, శాస్త్రనామాలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఒక్కొక్క విషయాన్ని అంత జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ రీతిలో నారసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మ ముగ్గురు మాట్లాడిన మాటలను నిజం చేయటానికి వచ్చాడు. వస్తే వచ్చాడండి, ప్రశాంతంగా రావచ్చు కదా. ఎలా వచ్చాడు? పరమ భయంకరంగా వచ్చాడు కదా. స్వామి ఒక్కసారి గర్జిస్తే బ్రహ్మలోకం బ్రహ్మ సింహాసనం ఊగిందట. ప్రళయం చేసింది, అయిపోతున్నారు. అవునండి. అందుకే అంత గంభీరంగా అంత భయంకరంగా ఉన్నటువంటి దర్శకుడైనటువంటి నరసింహస్వామి యొక్క అవతార వర్ణన పరమ సాధువుగా చెప్పుకునే పోతన కూడా అంత ఉగ్రంగానే చెప్పాడు. తెలుసా అండి? పోతన చాలా కమ్మని వాడు కదా, తీయని వాడు. చిన్న చిన్న మాటలు మాట్లాడాడు. అడిగేదనని కడు ఒడిదని, అడిగిన తన మొగుడ నుడువడని, విడియముతో వెడగడ సిరిముడు తడబడ అడుగుడు నడుగుడదు జడిమ అడుగుడు వెడగడం. అసలైన తెలుగు మనం మర్చిపోయి రోజులైంది. ఏం మృతుండనవుడునని ఇంత భయంబు మనంబు లోపలను మానుము, సంభవంబుగా మానవ కోటికి చావు నిత్యమవుగా, కానీ తలంపులక గలగలు జన్మవు నాస్తిలో మానవనాథ కొలెదవు మాధవలోక నివాస సౌఖ్యములు. ఇది కొంచెం తెలిసి ఉంటుంది. ఇంత హాయిగా రాసే పోతన మరి నరసింహావతారాన్ని ఎంత హాయిగా రాసేదండి. మనకు కష్టం అతనికి రాసేది. మా సంవత్సరం రాదు కదా, ఏం చేస్తాం? ప్రళయవేళ సంభూత సప్త స్కంధ బంధుర దురంధర ఘోర రజో భృష్యమాణ మహావరాజ వర్గ నిర్గత నిమిడ నిత్యుర దుస్సహ సంఖ్య నిర్ఘాత చట చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకర రావ పుణ్యం బుధు. ఒక బుధు ఉంది తెలుగు. సచివంగా ఏ ముఖానికి ఏం తెలుసు? ఇలా ఎందుకు రాయాలి? ఆయన అలా ఉన్న మనం చేస్తాం. నరసింహుడు ఎంత భయంకరంగా ఉన్నాడో అంత ప్రౌఢశైలి కావాలి. అలాగే రాశాడు. ఆ స్వామి ఎంత మహానుభావుడంటే హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత కూడా ఆయన కోపం తగ్గలేదు. అలాగే ఉంటే బ్రహ్మరుద్రేంద్ర దేవతలందరూ వచ్చి ప్రార్థించాలనుకున్నారు. వాళ్ళు రాజుగారి బాగుంటున్నాడు. మాకు బాగోయి పరిగెత్తారు. పరిగెత్తి అమ్మ ఎంతైనా మీ వారే కదా, మాకు కొత్త నీకు వచ్చేది, మీ వారే కాబట్టి ఒకటి నేర్చుకుంటారా, అక్కడికి పోయి స్వామిని శాంతింపుడి అనే దానికి మా వారే కదా వచ్చేసి దూరంగా ఉన్నారు స్వామి. ఎక్కడ మా వారు ఎక్కడ లేదు అండి. అమ్మ అక్కడ ఉన్నారు ఆయన మహాన్ అదేం కాదండి. అంటే మావారి ముఖము పున్నమ చంద్రుల్లా ఎంత అందంగా ఎంత చల్లగా ఉంటుందండి. ప్రయాత్ర బింబంబు పగిలినున్నది కాని నిమ్మము పూర్ణేందు నింబం కాదు. విన్నదియు కాదు, తొల్లి విష్ణు వలన కన్నదియు కాదు, బీజనాకార మనసు తొలగే అన్నారు. మా వారు ఇలా ఉంటారని ఎవరూ చెప్పంగా లేదు. కనీసం మా ఆయన చెప్పలేదు. నా కోపం వచ్చి ఇలా ఉంటుంది ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను చూడలేదు, ఇలా ఉండగా చూడలేదు, ఇలా ఉంటారని వినలేదు. కాబట్టి ఈయన మావారు కాదు, తెలిసిపోయింది. నిత్యవరు అమ్మే అనకుంటే ఇంకే నిత్యవరండి. కాస్త బ్రహ్మ తెలివివాడు కాబట్టి నాయన వత్స ప్రసమయ అపీహి స్వమిత్రే కుపితం ప్రభు. ఆయన ప్రహ్లాదా నిజంగా స్వామి కోపం వచ్చింది మీ నాన్న కోసమే కదా. మరి ఆయన కొడుకు కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, నువ్వు పోయి శాంతింపచి. మరి మాకేదమ్మా కోపం వచ్చింది నాన్న కోసమే. కొడుకు వీడు అయ్యా ఆజ్ఞనండి అమాంత వెళ్ళి పడ్డాడు. కోపం తీరిపోయి భక్తులను చూసి కోపడతారు స్వామి, దుష్టులను చూసి కోపడతారు. కానీ హాయిగా హస్తం శిరస్సును ఉంచారు. భయం మొత్తం పోయి
ఏం కావాలా బాబు? నాకేమవుతుంది? ఏమవుతేమిట్రా, ఇంత పెద్దవాడిని అడుగుతుంటే అడగాలి కదా. ఎందుకో రిక్తహస్తేన నోపయ్యాత్ రాజానం దైవతం గురుం బాలం శిశుంచ తథా గర్భిణీ మృగ్నం. ఇలా ఉంది. గర్భవతి స్త్రీ ఇంటికి పోతున్నప్పుడు ఉత్త చేతులతో పోకూడదు. పసిపిల్లలుంటే రోగగ్రస్తులుంటే ఉత్త చేతులతో శాస్త్రులు పక్కన వాళ్ళతో పనులు డబల్ రొట్టెలు ఉండుకోవడం ఇంట్లో పండుగ పోవాలి. అలాగే నువ్వు పిల్లవాళ్ళని వచ్చాను దగ్గరికి ఎలా వచ్చిందో ఇవ్వాలి కదా, అడుగురా. అడిగితే నువ్వు గొప్ప ముంచుతావని అడిగాడు. అందరినీ అడుగు అడగాలి. ఇక్కడ వడ్డీ ఇంకేం అడుగు, పైకి నా అడుగులే ఉంటావు. నేను అడగాం అంటే నేను కాదు నేనా స్వామి ఏం చేస్తాం అడుగుతాను నేనని ఎంత సత్యనడిగా అయితే మాట పెద్దవాళ్ళు. కామానం కురుది అసంరోహ ఏటనేస్తూ వలపద. స్వామి ఇక ముందు నుంచి నా మనస్సులో ఎలాంటి కోరికలు కలగకుండా ఉండేవరకు అన్నాడు. వరకు ఏ కోరికలు కలగని వరకు. ఇది ఎందుకంటే అడగటానికి మనగవడం అండి. నిజంగా మనకు ఏది కావాలో తెలుసా అండి మనకు? మనం అడిగినవన్నీ స్వామి ఇచ్చాడని ప్రారంభాలు వస్తాయి. ఒకడున్నాడు, ఒక మహర్షి తపలు చేసుకుంటున్నాడు అడుగులో. బ్రహ్మ వచ్చాడు, ఏం కావాలా? అయ్యా నాకు పెద్దగా ఏముందండి, నేను అనుకున్నదల్లా కావాలి. బ్రహ్మ ఉండి తప్పడా నాన్న ప్రమాదం అవుతుంది. ఎందుకంటే మీలాంటి మీ మానవులు ఉన్నారే ఎప్పుడు మంచి అనుకోరు. సరే పీడించి మొదలు ఏమిస్తున్నాము? పొద్దు చెడిపోతారు. మీకు ఎవరండి చెడిపోవడం ఏంటండి? అన్ని మంచి అనుకుంటా. కోడి ఇస్తాడు, 10 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు, ప్రపంచానికి నాయకుడు, ఈరోజు లోకాలకు నాయకుడు ఇలా అనుకుంటాను, అనుకుంటాను. ఇవ్వండి నేను అమ్మకోవాలి తథాస్తు అన్నది ఇవ్వాలి. అమ్మా వరం పొందాను, దాన్ని చేసి ఆ నదిలో స్నానం చేసేసి బయటకు వచ్చేసాడు. 10 అడుగులు వేశాడు. అంత అడవి ఏకారణ్యం బ్రహ్మారణ్యం. అబ్బా అడవి చాలా భయంకరంగా ఉంది. భయం అవుతుందో ఏమో, భయం అవుతుంది. భయం అవుతూ ఉన్నది. మరి ఇంత పెద్ద అడవిలో కురముగాలు వచ్చేసే అలాగే కురముగాలు వస్తున్నాయి. తీసారేమో అని తర్వాత డిగ్రీ వరకు మనం మంచి అనుకుంటాం. అందుకే పరమాత్మ నాకేం కావాలో నీ ఇష్టం. నిజంగా నాకు ఏది హితమో దాన్ని పోతాను, దాన్ని కూడా ఇస్తాను అంటారో నీ ఇష్టం, నాకెందుకయ్యా. ఇది నృసింహావతార రహస్యం. భక్తులు అన్న మాటను అన్నట్టుగా నెరవేర్చేవాడు. భక్తులకు ఎప్పుడు ఏది కావాలో అడగకుండానే ఇచ్చేవాడు. అది కాక నృసింహ జనం ఒకటి ఉంది. యోమం నృసింహ జనార్దన ఇది జీవన్ స్మరతి అనుదినం మరణే రుణీవ పాకాన కాష్ఠ సదృశాయ దదామి ముక్తిం. ఈ నరసింహ జనం అంటే మనం ఎలాగైతే భగవద్గీతలో సర్వధర్మాన్ పరిస్థితి ఉందో, రామాయణంలో సహృదేవ ప్రపన్నాయ ఉందో, నరసింహస్వామి యోమాం స్మరతి అనుదినం. బ్రతికి ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, ఇంద్రియములన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, తాను హాయిగా ప్రశాంతంగా జీవనయాత్రను కొనసాగిస్తున్నప్పుడు, అన్ని రకములుగా సామర్థ్యం కలిగి ఉన్న సమయంలో నరసింహ జనార్దన మాధవ గోవింద ముకుంద అని నన్ను తలిస్తే, అలాంటి వారు నన్ను తలవలేని స్థితిలో, అంటే మరణించినప్పుడు బాకీ పడ్డవాని వలె వానికి నేను మోక్షమిస్తాను, నేను వాణ్ణి తలుచుకుంటాను.
అహం స్మరామి మద్భక్తాన్ కాష్ఠ పాషాణ సన్నిభాన్. ఇది వరాహకరం. వారు బాగున్నప్పుడు నన్ను తలుచుకుంటే బాగా లేనప్పుడు వారిని నేను తలుచుకుంటాను అన్నాడు. ఇంతకంటే దయక్కడ కావాలండి. కొంచెం ఆలోచించారు. అంటే మన దగ్గర బాధ ఏంటంటే మనం పరమాత్మను పొరపాటున కూడా బాగున్నప్పుడు తలుచుకోం కదా. ఎప్పుడు తలుచుకుంటాం? ఏదన్నా అయితే కానీ అయ్యో ఉత్తరం ఉన్నప్పుడు అయ్యో అంటే నేనండి, నేను రాత్రి మగళ్ళు చెమటోర్చి కష్టపడి సంపాదించాను. ఎవరికైనా ఉన్నాయండి ఇవన్నీ? నేను ఓడిపోయాయనుకోండి, అయ్యో దేవుడా అది వారికి ఇప్పుడు నీ సామర్థ్యంతో సంపాదించుకుంటే నీ చెడ్డదానంతో పోగొట్టుకున్నావేమో. అదే కాదు, కష్టపడి సంపాదిస్తే దేవుడు చూసి ఓర్వలేదండి. అది వాడి పని ఇదే. ఎవరు సంపాదించారా? పొందుకున్నారు. ఒకవేళ ఏం లేవు కదా. ఆలోచించే ఇది నృసింహుడి యొక్క క్రమం. మీరు బాగును నన్ను కలవండి, నేను తలుసుకుంటాను మీరు బాగా. అందుకే మన నిత్య కృత్యాలలో ఎలా భోజనం చేస్తాము, మంచినీళ్ళు తాగుతాము, టిఫిన్ చేస్తాము, ప్రయాణం చేస్తాము, నిద్రపోతాము, ఈ టైం టేబుల్లో భగవన్నామ స్మరణ ఉపయోగించారు. వీలైతే ఉదయం 5 సాయంకాలం. దీనివల్ల మీరు తలవలేనప్పుడు వాడు మనం తలుచుకుంటారు. ఒక్కసారి ద్రౌపది గోవింద అన్న పుణ్యానికి వారందరినీ స్వర్గానికి పంపించేంత వరకు వెంటనే ఉన్నాడు. ఒక కష్టపడి ఉండి అయ్యో ద్రౌపది నన్ను అలా పిలిచిందండి, ఇంకా అప్పు తీరలేదు, వడ్డీ కూడా తెలియదు అన్నాడు. రుణం ప్రవృత్త దివమే హృదయాకు నాపసత్తది. హృదయం నుంచి తొలగిపోవడం లేదు, చక్రవడ్డీలాగా పెరిగిపోయింది. అంత సులభుడు పరమాత్మ. ఒక్కసారి స్వామిని స్మరించండి, మంచిగా ఉన్నప్పుడు స్మరించండి. కాళ్ళు చేతులు మనస్సు బుద్ధి అన్ని స్థితి మనసి సుస్వస్థే శరీరే ధాతు సామ్యం. ఇంత బాగా చెప్పాడు. శరీరము మనస్సు స్వస్థంగా ఉండి శరీరంలో అన్ని ధాతువులు ఉంటాయి. సమానంగా ఉన్న సమయంలో నన్ను స్మరిస్తే అహం స్మరామి మద్భక్తాన్. అన్నీ బాగున్నప్పుడు వాళ్ళు తరిస్తే వాళ్ళు కట్టెగా అయినప్పుడు నేను తలుస్తాను. కాష్ట పాషాణ సన్నిభాన్. ఇంతకంటే దయ ఉంటుందండి. ఇంత దయగల అవతారం కాబట్టే అన్నారమ్మా, మారి మలముడంగిల్ మన్నెక్కిడందురంగు సీరియ సింహం. ఒక్క సింహం కాదు, అమ్మవారితో కూడుకున్న సింహం. మనకు ఒక్కరెప్పుడు పనికిరా చెప్పాను, జ్ఞాపకం కదా. ఒక్క రాముడిని కోరికో మహానుభావురాలు తెలుసు కదా, చూసుకోండి. అలాగే ఒక్క సీతను కోరాక బుద్ధిమంతుడు అన్నీ కదా రావణాసురుడు. మనం ఇద్దరిని కోరితే వాళ్ళు కాకుండా ఉంటారు. అందుకే అందరిది కూడా సీరియ సింహం. అమ్మవారితో కూడుకొని ఉన్నటువంటి సింహాన్ని అరివుతూ తీవిడిస్తూ తనకు తానుగా మెలకువ తెచ్చుకొని అంది. సింహాన్ని ఎవరు లేపుతారండి? ధైర్యమే. పడుకోవడం దానిష్టమే, లేవడం కూడా ఎందుకో చూసా. పరమాత్మను కూడా ఎవరు లేపరు. ప్రళయకాలంలో ఆయనే యోగ నిద్రలో ఉంటాడు. టైం అయిపోయింది ఎవరు లేపారు? టైం లేదు కదా. మనం కూడా ఎవరు లేపుతారు? ఇంకా లేపైతే అందరూ లేకపోతారు. ఎవరు లేపుతారు? టైం. అవునండి, కానీ టైం ఎవరు? కాలకలయతామహం. నేనే కాలాన్ని నడుస్తాను, ఆయనే కాలం. వంక పెడతాడు. తాను పని చేయకూడదు అనుకున్నప్పుడు ఆ వంకను కాలం మీద అంటాడు. హిరణ్యకశ్యపుడు బాధిస్తున్న యోగంలో వచ్చి మొత్తుకుంటే ఇంకా చాలా బాధిపోతున్నాడు. అది ఎక్కడ ఉంటుంది? అయ్యా ఎప్పుడు వచ్చి చెప్పండి అడిగాడు వాడు. వాడు చెప్పాలి ఏమన్నాడు? శుద్ధ సాధులందు
సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు, తవిడి నాయందు వాడెన్నడలుగు నాడే అంతముందు. మీకు చంపను వాడే కష్టాలు. ఇవన్నీ జరగాలి. దీనేమంటారు? కాలం. పరమాత్మ ప్రళయకాలంలో లేనట్టుగానే ఉంటాడు. అంటే ప్రళయకాలాన్ని చూచి నీటి నీటి దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అంటారు. గుహలో సింహం లేదు, సింహం లేదు, సింహం లేదు. ఎప్పటిదాకా నిద్రపోయేవారు. సింహం లేచింది, అప్పుడు మనం లేవు. ఈయనంతా పరిస్తే మనం పోతాం. పరమాత్మ లేచాడు అంటే సృష్టి అనేటువంటిది స్వామి యొక్క ప్రక్రియ. పరమాత్మ ఏ మహానుభావుడు పడుకొని అంటే ఏమీ లేనట్టుగా ఉన్నాడో, ఏమీ లేనట్టుగా ఉండటం అంటే మనకున్నటువంటి తత్వములున్నాయి చూడండి, 3: ప్రకృతి, పురుషుడు, పరమాత్మ. అంటే జీవుడు, ప్రకృతి, జీవుడు, పరమాత్మ. ప్రకృతి జీవులతో కలిసి పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు ఇందులో ఏం చెప్పాను? కొంచెం లోపలికి విజయరాష్ట్రం వ్యంగ్యార్థానికి కూడా వెళ్దాం. ఎందుకంటే వాచ్యార్థమే చాలా ఉంది. ప్రధాన భావం చెప్పాను కాబట్టి కొంచెం వ్యంగ్యార్థంలోకి వెళితే సమయంలో ముగించుకోవచ్చు. గుహలో పడుకొని ఉన్న సింహము, తన ఆడసింహముతో కలిసి పడుకొని ఉన్న సింహము చూచే వారికి ఒకటే సింహం ఉన్నది, ఇంకో సింహం అక్కడ లేదు అనిపిస్తుంది. ఎంతసేపు? పడుకొని ఉన్నంతసేపు. అదే సింహం లేస్తే రెండుగా కనపడతాయి. మళ్ళీ అదే సింహం కొంచెం తీక్షణంగా చూస్తే ఇంకోటి పారిపోతుంది, మళ్ళీ ఒకటే కనపడుతుంది. అర్థమైందంటే ప్రళయము సృష్టి స్థితి. ప్రళయకాలంలో పరమాత్మ ప్రకృతిని, జీవుణ్ణి తన పొట్టలో ఉంచుకొని హాయిగా పడుకుంటాడు. శ్లోకం కరాల విద్యేన పదాల విందం ముఖాల విందేవి నివేశయంతం వటస్య పత్రస్య కుటే శయానం బాలం ముకుందం మనసా స్మరణి. తన చేతితో తన కాలి బొడనవేలిని నోటిలో పెట్టుకుని అంత చిన్న మర్యాకు మీద అటు ఇటు యథేచ్ఛగా పొందుకుంటూ పడుకుంటాడు. ఇంత చిన్న మర్యాకు మీద పడుకుంటాడు స్వామి. ఎంత ఉంటాడో ఆలోచించు. అంత ఉన్న స్వామి కడుపులో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. మరి చిన్నవాడా పెద్దవాడా? ఏమన్నా ఇలా ఉండి తన కాలి బొడల వేరును తానే నోట్లో ఉంచుకుంటాడు. ఎందుకయ్యా అన్నాడు కవి చెప్తారు. భక్తులందరూ స్వామిని అయ్యా మీ పాద పద్మ మకరందం కావాలి, మకరందం కావాలి, మకరందం తెగలుతున్నారు అందరూ. నిజంగా అంత చేస్తుందా చూస్తామని తెలుసు. అందరూ అడుగుతున్న సమస్తం అనేది, యజ్ఞం అనేది, దానం అనేది ఏం కావాలి? మీ బాగా మకరందం కావాలి. మీరు ఇంత బాగుంటుందా చూద్దాం అని తాము చూశారు కవి చమత్కారమే చెప్తారు. ఏమైనా కానీ ప్రళయకాలంలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ప్రకృతి లేదు, జీవుడు కూడా లేడు అనిపించేలా ఒక్కడే ఉంటాడు. ఆ స్వామిని సృష్టికాలం లేపితే బహుశ్యాం ప్రజాయేయ, ఒక్కసారి నేను ఇలా మారుతాను, ఏమవుతుంది? స్వయం ప్రధానం అదుక్షుపత్ అంటారు. కాస్త వేదాంతంలోకి వెళితే పరమాత్మ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు అంతగా వ్యాపించి ఉన్నటువంటి తనలో దాగి ఉన్న ప్రకృతి తత్వాన్ని బయట పడవేసి దానిలో క్షోభ కలిగిస్తారు. ఎప్పుడైతే ప్రకృతిలో క్షోభ కలిగిందో అందులో నుండి మహత్తత్వం ఆవిర్భవిస్తుంది. ఈ మహత్తత్వాన్ని కూడా పరమాత్మ క్షోభింపజేస్తే అందులో నుండి
అహంకార తత్వం ఆవిర్భవిస్తుంది. ఈ అహంకారము మూడుగా విభజించబడుతుంది. సాత్విక అహంకారము, రాజస అహంకారము, తామస అహంకారము అని. ఈ సాత్విక అహంకారం నుండి మనస్సు దేవతలు పుడతారు. దేవతలంటే ఇంద్రియాధిష్టాన దేవతలు, ఆ దేవతలు కాదు. మన ప్రతి ఒక్క ఇంద్రియం ఒక దేవత ఉన్నాడు. కన్నులకు సూర్యుడు, చెవులకు దిక్కు, వదనానికి అగ్నిహోత్రుడు, నాటికకు అగ్ని అశ్విని దేవతలు, భుజములకు ఇంద్రుడు, పాదములకు విష్ణువు. ఇలా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. అధిష్టాన దేవతలు అంటాం. వారు వీరు మనస్సు సాత్విక అహంకారం నుంచి పుడుతుంది. రాజస అహంకారం నుంచి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు పుడతాయి. తామస అహంకారం నుంచి భూత సూక్ష్మములు అంటాం, అంటే తన్మాత్రలు అంటాం. వాటిని భూతాది అంటారు. అవి పుడతాయి. వాటి నుండి విషయములు, భూతములు, గుణములు. అంటే శబ్దము, శబ్దము నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. ఎక్కడిది? ఆకాశాద్ వాయువు, వాయురగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథివ్యా వహదయ, వహదీత్య అన్నం, అన్నాత్ పురుష, సవాయత పురుషోన్నర సమయ. అయితే ఏం చెబుతుంది? మనం అడిగే ఒక అతి గూఢమైనటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఏమిటది? చనిపోయిన తరువాత అగ్నిలో వాడిని దహింపజేస్తాను కదా, కాల్చి వేస్తే బూడిద అవుతాడు, బూడిదైన వాడు మండెట్లా పుడతాడు. కరెక్ట్ అండి? వాడి కరెక్టే. మనం కూడా ఒప్పుకుంటాం, బూడిదైన వాడు పుట్టాడు. ఒప్పుకుంటాం. ఎందుకంటే ఏది బూడిదైంది? శరీరం. అది మనకు ఆ శరీరం మళ్ళీ పుట్టదు. మేము మరి పుట్టేవారు ఇంతకాలం ఈ శరీరాన్ని ఎందుకు బూడిద చేయలేదు చెప్తారా? ఇవాళ ఎందుకు కాల్చారు? ఏం చెప్పాలి? అందులో ఉన్నోడు పోయాడండి, వాడు బూడిద కాలే కదా, మరి వారు రావడానికి ఇబ్బంది ఏంటి? మీరు అడిగింది బూడిదైన నువ్వు ఎక్కడ పుడతాడని. పుట్టదు. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం పుట్టాడు. ప్రశ్న ఇవ్వాలి. బూడిదైన శరీరం మళ్ళీ ఎలా వస్తుంది? రాదు. మేము మా ఊరు మీకు ఏం పర్లేదు. కానీ ఆ శరీరం ఇంతకాలం ఎందుకు బూడిద కాలేదు? ఇవాళ ఎందుకు చేశారు? అందులో ఉన్నవాడు పోయాడండి, వాడు బూడిదయ్యాడా? మరి వాడు రావడానికి ఇబ్బంది ఏంటి? అలా ఉంటుంది వాడి ప్రశ్న. ఇది ఒక సమాధానం. ఇక రెండో సమాధానం, బూడిదైన శరీరం కూడా మళ్ళీ పుడుతుంది. నీ మాటకే వస్తున్నాను. ఎదురైనా ఏమండి? బూడిద అయిందండి, పైన బూడిద ఏమవుతుంది? అక్కడే ఉంటుంది. గాలి వచ్చి ఆకాశంలోకి వెళ్తుంది, మళ్ళీ ఆకాశంలో నుంచి గాలిలోకి వస్తుంది, గాలిలో నుంచి నిప్పులోకి వస్తుంది, నిప్పులో నుండి నీరులోకి వస్తుంది, నీరులో నుండి భూమిలోకి వస్తుంది, భూమిలో నుండి పైరులోకి వస్తుంది, పైరులో నుండి పంటలోకి వస్తుంది, పంటలో నుండి ధాన్యంలోకి వస్తుంది, ధాన్యంలో నుండి అన్నముగా పురుషునికి స్త్రీకి ఆహారం ఉంటుంది. పురుషుల్లో శుక్రము, స్త్రీలో శోణితము. రెండు కలిస్తే ఏమవుతుంది? శరీరం. ఏ శరీరం? గుడి అంటే అవునండి. ఆకాశాలు వాయువు, వాయువురగ్ని, అగ్నిరాప, అద్య పృథివీ, పృథివీయ ఓడదయ, ఓడదీయ అన్నం, అన్నా పురుష.
ఈ తత్వం మనకు ఈనాటి పాఠులంలో స్పష్టంగా చెప్పారు. ఏమీ లేనట్టుగా ఉన్నటువంటి ఒక స్థితి అందరూ ఉన్నట్టుగా ఏర్పడింది. 3 అహంకారములతోటి మనకు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, అలాగే అంతఃకరణము, చిత్తము, పంచభూతములు, పంచ విషయములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి విషయములు ఇవన్నీ వచ్చాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి వచ్చాయి. మరి రాకముందు ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రకృతిలోనే ఉన్నాయి కదా. ప్రకృతి నుంచి ఇంత సృష్టి బయటికి రాకముందు మనకు ప్రకృతిలో ఇవన్నీ కనబడ్డాయా? అంతెందుకు, అసలు ప్రకృతి కూడా కనబడిందా? అంతేకాదు, ప్రకృతిని తన కడుపులో దాచుకున్న పరమాత్మ మనకు కనబడ్డా? భగవంతుడు కనబడలేదు, ప్రకృతి కనబడలేదు, జీవుడు కనబడలేదు. ప్రకృతిని జీవుణ్ణి తనలో దాచుకొని పరమాత్మ అతి సూక్ష్మావస్థలో ఉన్నాడు ప్రళయకాలంలో. అదే పరమాత్మ సృష్టికాలం రాగానే తాను ఒక్కసారి పెరిగిపోయాడు. తనలో దాచుకొని ఉన్నటువంటి ప్రకృతిని, తనకు మారుమోపైన ప్రకృతిని మొత్తం వ్యాపింపజేశాడు. బహుశ్యాం ప్రజాయేయ, నేను ఇన్ని రకాలుగా కావాలి. జగత్తుగా పరమాత్మే మారాడు. పరమాత్మ జగత్తుగా మారిన తరువాత మనకు చెట్లు, గుట్టలు, నేల, కోటలు, ఇంకేమిటో అన్నీ కనపడ్డాయి. ఎక్కడివి అని మళ్ళీ చూసామా? లేదు. లేనప్పుడు చూసామా? ఎలా చూస్తామండి? కొన్ని ఉన్నప్పుడు చూసామండి, చూడలేదు. ఎక్కడున్నప్పుడు? పరమాత్మ గర్భంలో ఉన్నప్పుడు చూసామా? మరి పరమాత్మే ఈ ప్రకృతిగా ఆవిర్భవిస్తే, ఇంత దృష్టి జరిగితే పరమాత్మ ఉన్నట్ట లేనట్ట? ఒక రహస్యం గమనించాలి. తాత్వికులు, యోగనిష్ఠులు ప్రళయకాలంలో పరమాత్మను చూడగలరు, ప్రకృతిని చూడలేరు కదా. సృష్టికాలంలో ప్రకృతిని చూడగలరు, పరమాత్మను. అంటే పరమాత్మ కనపడ్డప్పుడు మనకు ప్రకృతి కనపడదు, ప్రకృతి కనపడ్డప్పుడు పరమాత్మ కనపడదు. ఎవరు ప్రకృతిలో పరమాత్మను, పరమాత్మలో ప్రకృతిని చూస్తాడో వాడు జ్ఞాని. అలాంటి జ్ఞాని నాకు ఇష్టము. జ్ఞానీలు ఆత్మయోమే మతం. అలాంటి జ్ఞాని అంటే నాకు ఇష్టము. ఎలాంటి జ్ఞాని? అన్ని దశలో అన్ని చూడగలిగాడు. పరమాత్మలో ప్రకృతిని చూస్తాము ప్రళయకాలంలో, ప్రకృతిలో పరమాత్మను చూడాలి సృష్టికాలంలో. కానీ మనకు ప్రకృతి కనబడితే పరమాత్మ కనబడు, పరమాత్మ కనబడితే ప్రకృతి కనబడు. ఏదైనా ఒకటే కనబడుతుంది. ఇదే మారి మనముడంగిల్. వర్షాకాలమని ఎందుకన్నారు ఇందులో అంటే, కొంచెం విషయంలోకి వద్దాం. అంబస్య పాలే ఆపరేవ ఇదమగ్ర ఆసీత్. ప్రళయం తెలుసా? బ్రహ్మకు 100 ఏళ్లు పూర్తి అయిన తరువాత రసాతలంలో ఉన్నటువంటి ఆదిశేషుడు తన వేయి పడగలతో విషజ్వాలను పైకి చిమ్ముతాడు. పైన ఉన్నటువంటి శంకరుడు తన 3వ కన్నుతోటి అగ్ని జ్వాలను కిందికి చిమ్ముతాడు. అవి సరిపోవని 12 మంది సూర్యులు ఒకేసారి వచ్చి ఒక ఏమంటాం 39, 49 డిగ్రీలు అంటానే ఏంటో 7 డిగ్రీలు. అప్పుడు అవి ఒక 5 కోట్ల డిగ్రీలు ఉంటాయి. అలా ఒక 1000 సంవత్సరాలు ఉంటాయి. ఏం మిగులుతుందని ఊడి ఆయన అంటారు, కింద నుంచి వేడి
పక్క నుంచి వేడి, పైనుంచి వేడి, మొత్తం కలిస్తే దగ్ధ గోమయ పిండవదు, కాలిన పిడకలాడింటారు జగత్తంతా. కాలిన పిడక మళ్ళీ మిగులుతుందేమో అని 9 మేఘాలు ఏనుగు తొండపు తారతో 1000 సంవత్సరాలు వర్షిస్తుంది. ఎక్కడ చూసినా జలం జలం జలం, ఇది వర్షాలు. మారి ప్రళయకాలంలో అంతా జలమయమే, అంభస్య పారే ఆపయేవ ఇదమగ్ర ఆసి. కదా ఆ జలములోనే చిన్న మర్రి ఆకు, ఇది ముడంగిల్ గుహ. అందులో కడుపులో దాన్ని దాచుకొని స్వామి పడుకొని ఉన్నాడు. మన్నికు ఇడందు ఉరంగు. ఎలా ఉన్నారు? సీరియసింగం. ఆయన ఎలా ఉన్నామో పడుతుంది. అమ్మ లేకుంటే సృష్టి జరగదు, రక్షణ జరగదు. అతను ఏ రూపంలో ఉన్నా పరమాత్మ ఉండే ఉంటాడు, అమ్మ ఉండే ఉంటుంది. అందుకే సీరియసింగం. ఇలాంటి పరమాత్మ అరివిత్తు సృష్టి చేయాలని సంకల్పించుకొని ప్రభుత్వం ప్రజాయే అని అన్ని దిక్కులా తీక్షణంగా చూస్తాడు. తీక్షణంగా చూస్తాడంటే మనకు చాంద్రోగ్యంలో మరి ఒక ఉపనిషత్తులో మొదలు అగ్ని పుడుతుంది అని చెప్తాడు. అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి అంటాడు. మనమేమో ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాలు వాయువు, మొదలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అన్నాం. కొన్ని చోట్ల అగ్ని, ఆకాశము, జలము, వాయువు, పృథ్వీ అన్నారు. కొంచెం అగ్ని మారుస్తారు. ఏది మారినా పంచభూతాలు తయారు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ పంచభూతం మొదలై పుట్టింది, అగ్ని పుట్టింది అనే సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని తీవిడిస్తూ చాలా తీక్షణంగా చూచారని అగ్ని పుట్టింది. తర్వాత ఒక్కసారి సాగాడు. చిన్నగా ఉన్నవాడు పెద్దగయ్యాడు. అంటే సూక్ష్మంగా ఉన్న స్వామి స్థూలంగా, కనపడకుండా ఉన్న స్వామి కనపడ్డాడు. బహుశ్యాం పడ్డాయ్యాడు, పెద్దమైపోయాడు. అలాంటి వాడు ముడంగి పురప్పట్టు బయటికి వెళ్ళాడు. తనలో రహస్యంగా కనపడకుండా ఉన్నటువంటి చరాచర ప్రపంచములను మొత్తాన్ని బయటికి తీశాడు. అవన్నీ బయటికి తీస్తే తెలియని వారు జగత్తు పుట్టింది అంటున్నారు. తెలిసిన వారు పరమాత్మ కనపడ్డాడు. అది ఎక్కడ పుట్టింది? ఇంతకాలం కనపడకుండా ఉన్న పరమాత్మ ఈనాడు కనపడ్డాడు అంటే ఏమంటాం? ప్రపంచమంతా బయటపడింది, ఈ ప్రపంచాన్ని చూశాను అని జ్ఞాని అన్నాడు. నేను పరమాత్మను చూశాను. ఎక్కడిది? ఎక్కడిది? ఆయనే. ఇదే మూడని ముగిందు ముడకింపురప్పట్టు పోదలు మా పూలే. ఇంత చేసిన పరమాత్మ పువ్వై పువ్వన్నా, అతను మాత్రం పుష్పము లాంటి వాడే, పుష్పము వంటి స్వభావం కలవాడే. ఎంత చమత్కారంగా అంగాడు చెప్పిందంటే, మనము చెట్టు మీద పువ్వును చూసినప్పుడు ఈ పువ్వే కాయ, ఈ కాయే పండు, ఆ పండులో బీజములు, అవి మళ్ళీ కింద పడితే చెట్టు వస్తుందని ఎక్కడ తెలుసుకుంటాడండి? మనకేం కనపడుతుంది? పువ్వే కనపడుతుంది, స్వామి కనపడతాడు. ఆయనలో ఇంత అఖిలాండ కోటి బ్రహ్మాండములు ఇమిడి ఉన్నాయని ఎందరికి తెలుస్తాయి. అందుకే నీ పువ్వై పువ్వన్నా. అందుకే ఉనుకోయో నిన్న ఇంగనే పోందరుడి నీ ఇంటి నుంచి బయలుదేరి అన్నాడు. ఎవరికది? పరమాత్మ ఇల్లు. ఇంతకుముందు ఏమన్నాడు? నందగోపురుడే కోయిల్ అన్నాడు. నందగోపురి ఇల్లా ఈయన ఇల్లా అంటే ఇద్దరిలో ఒకటే. జీవుడి ఇల్లు, దేవుడి ఇల్లు ఒకటే కదా. ఓమండి, ఓముల ఆకారం పరమాత్మ, ఆకారం జీవాత్మ, ఇద్దరిలో ఒకటే. ఇంకో రకంగా పరమాత్మలోనే ప్రకృతి ఉంటుంది, పరమాత్మలోనే జీవుడు ఉంటాడు. కానీ
జీవుడు పరమాత్మతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వ పరమాత్మను చూచి జీవుడు లేడు, ప్రకృతి లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమాత్మ ఒక్కడే, రెండో వాడు లేడు. మనం కూడా పరమాత్మ ఒక్కడే, రెండో వాడు లేడు అంటే జీవాత్మ ఉన్నాడైనా లేడనే. పరమాత్మ ఒక్కడేనండి. ఈ దేశానికి రాజు ఒక్కడే అంటే ప్రజలు దేశం లేదా? వాడు దేనికి రాదు? రాజు దేనికండి? దేశం ఉండాలి కదా, దేశం ఉండాలి, ప్రజలు ఉండాలి కదా. రెండో వాడు లేడు. ఈ దేశానికి ఒక్కడే రాదు అంటే రాజు లేదు. అలాగే పరమాత్మ ఒక్కడే అంటే రెండో పరమాత్మ లేదు, కానీ జీవాత్మ లేదు, ప్రకృతి లేదు అంటే దేశం లేదు, ప్రజలు లేదు. ఒప్పునా? కుదరదులైనా. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇందులో మనకు ప్రకృతి జీవాత్మలతో కలిసి ఉన్న పరమాత్మ ఒక్కడే జ్ఞాపకం ఉంచుకోవాలి. భగవంతుడు ఒక్కడే, అతనిలోనే ప్రకృతి జీవాత్మ కలిసి ఉన్నాయి. ప్రళయకాలంలో సూక్ష్మావస్థలో ప్రకృతి జీవాత్మలు పరమాత్మలో ఉంటాయి. సృష్టి కాలంలో స్థూలావస్థలో ప్రకృతి జీవాత్మలు పరమాత్మలో ఉంటాయి. సూక్ష్మమైన ప్రకృతి జీవాత్మలతో కూడుకున్న పరమాత్మ కూడా సూక్ష్మంగా ఉంటాడు ప్రళయావస్థ. స్థూలమైన ప్రకృతి జీవాత్మతో ఉన్న పరమాత్మ ప్రపంచ రూపంలో ఉంటాడు సృష్టి అవస్థ. ఉన్న పరమాత్మ ఒక్కడే, ఒక్కడే దేవి అద్వైతము. ఎలాంటి పరమాత్మ? జీవాత్మ ప్రకృతులతో కూడుకున్న పరమాత్మ. కూడుకున్నవాడు ఏమన్నా మొక్కుతుందో? కూడుకున్న అంటే విశిష్ట, ఒకడు అంటే అద్వైతము. కూడుకున్నవాడు ఒకడు, విశిష్ట అద్వైతం. ఎవరు చెప్పానంటే గుహలో ఉన్నప్పుడు ఒక్క సింహంలాగా కనపడ్డారు, బయటికి వచ్చినప్పుడు రెండు సింహాలు కనపడుతున్నాయి. ప్రళయకాలంలో పరమాత్మ కూడా ఉన్నాడో లేదో కనపడలేదు. సృష్టి కాలంలో పరమాత్మ, జగత్తు, జీవుడు కనపడుతున్నాడు. ఇలా ప్రకృతిని, జీవాత్మను, పరమాత్మ తత్వాన్ని, సృష్టి తత్వాన్ని, ప్రళయ తత్వాన్ని, సృష్టి స్వరూపాన్ని, ప్రళయ స్వరూపాన్ని అన్నీ కలిపి విశిష్ట అద్వైత సిద్ధాంత స్వరూపాన్ని ఈ పాఠంలో చాలా స్పష్టంగా చక్కగా నిరూపించాడు. బాధ ఏంటంటే ఇంకా చాలా ఉంది. మరి కాస్త చెప్పామనుకోండి రేపు ఎందరో వస్తారు అని డౌట్. అందుకోసమని మరీ రోజుకు పోతే అయ్యా మాకు గొడవలేసింది నేను వచ్చిన బాధ అంటారని సంగ్రహంగా చెప్పాము. ప్రళయ కాలంలో ఎవరూ కనపడరు, సృష్టి కాలంలో అందరూ కనపడరు. కనపడనప్పుడు ఇవన్నీ పరమాత్మలోనే ఉంటాయి. మనకు కనపడనంత మాత్రాన లేవు అనుకోవడం తప్పు. మనకు కనపడినంత మాత్రాన పుట్టినది అనుకోవడం కూడా తప్పు. ఆత్మ పుడుతుందా? ప్రకృతి పుడుతుందా? తప్పే. కనపడగానే పుట్టినవి అంటే తప్పు, కనపడకపోగానే లేవు అనడం తప్పు. అవి ఎప్పుడూ ఉంటాయి. సృష్టిలో కనపడతాయి, ప్రపంచంలో కనపడవు. ఇలా పరమాత్మే జగత్తుగా మారాడు, కారణమే కార్యముగా మారింది. ఇంత కలిస్తే ఒక సూత్రం, బ్రహ్మసూత్రం అంట, కారణం దుఃఖేయ. ఇదంతా దానికి వ్యాఖ్యానం, ఒక్క సూత్రానికి వ్యాఖ్యానం. ప్రపంచంలో ఉన్న మనమున్న ప్రపంచానికి ఏది కారణమో దాన్ని ధ్యానం చేయండి, అజ్ఞానం అంతా పోదు. ఏది కారణము? పరమాత్మ. వాణ్ణి కారణంగా ఆ పరమాత్మే జీవాత్మగా ప్రకృతిగా మారాడు, ప్రపంచంగా మారాడని తెలుసుకున్న నాడు అజ్ఞానము లేదు, ద్వేషము లేదు, అసూయ లేదు, మాయ లేదు. వాడి దయ కూడా కలుగుతుంది, అందరం తరిస్తాం. ఇలాంటి విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ఒక గుహలో ఉన్న సింహాన్ని బయటికి రప్పించి
ఇదిరా బాబు తత్వమని మన తల్లి మనకు గోరు ముద్దలాగా అందించింది. అర్థం చేసుకొని అనుభవించి ఆస్వాదించి పరమాత్మ కృపకు పాత్రుడు కండి. పాత్రుడాన్ని అనుసంధానం చేద్దాం. மாறி மல முழங்கில் மன்னிக்கு இறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிரித்து வேர் நெய்யல் பொங்க எப்பாடும் பிறந்துதறி மூடி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமான் போரே நீ பூவை பூவண்ண உன்னை கோவில் இன்னிங்களே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்தோ இருந்து யாம் வந்த